నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో 270 పైగా స్థానాలతో విజయం సాధించారు. మొత్తం 538 స్థానాల్లో మ్యాజిక్ మార్క్ అయినటువంటి 270ని దాటారు. ఏవైతే స్వింగ్ స్టేట్స్ అనుకున్నారో 7 రాష్ట్రాల్లో స్పష్టంగా ట్రంప్కి ఆధిక్యం లభించింది. ఎప్పటి నుంచో ఒక మహిళ ఆ అధ్యక్షురాలు కావాలన్న చాలామంది కోరిక అయితే నిరాశ కలిగింది. అయితే కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడి పరిపాలన ఏ రకంగా ఉండబోతుంది, అనేక అంశాలు అంతర్జాతీయంగా ఒక యుద్ధ వాతావరణం, అలాగే వలసలు, భారత్ వాణిజ్యం, ఇలా అనేక అంశాల్లో కొత్త అధ్యక్షుడి అడుగులు ఎలా పడబోతున్నాయి, భారత్ సంబంధాలు ఏ రకంగా ఉండబోతున్నాయి దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. అలాగే పాపారావు గారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. జేపీ గారు నమస్తే సార్. ఇది మీరు చాలా మొట్టమొదటి నుంచి కూడా అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మీరు ఫాలో అవుతుంటారు. అక్కడ ఎన్నికల వ్యవస్థ అనేక అంశాలు స్పష్టంగా అధ్యయనం చేసిన వ్యక్తులు మీరొకరు. అయితే ఈ ట్రంప్ గారి గెలుపు గతంలో కొన్ని సందర్భాల్లో మీరు ట్రంప్ మొదట దఫా అధ్యక్షుడు ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో మీరు విభేదించినట్టుగా నాకు గుర్తుంది. అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ ట్రంప్ గారి వ్యవహార శైలి? కొంతమంది చెప్పడం ఒక జాతీయ అహంకారానికి ఐకాన్గా ట్రంప్ కనపడతారంటారు. బట్ ఇవాళైతే ఆయన అమెరికా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఆయన అధ్యక్షులు అయ్యారు. ప్రధానంగా జేపీ గారి ముందు అంటే ఒక 2-3 అంశాలు డిస్కస్ చేద్దాం. ఒకటి, అంతర్జాతీయంగా ఒక యుద్ధ వాతావరణం, ప్రొవోకింగ్, గందరగోళం, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, దాంతో పాలస్తీనా, లెబనాన్, ఇవన్నీ గొడవలు నడుస్తూ ఉన్నాయి. దీని విషయంలో ఎలా ఉండొచ్చు అన్నది, అలాగే మిగతా విషయాలు ఏం చెప్తారు? ఆ విషయాలకు వచ్చే ముందు ఒక్క మాట. మీరు అన్నట్టుగా 1974లో రిచర్డ్ నిక్సన్ రాజీనామా మన దేశంలో చాలా మందిని ప్రభావితం చేసింది. అదే సమయంలో భారతదేశంలో ఎమర్జెన్సీ ఇక్కడ ఉన్నట్టు నా జీవితం మారింది ఆ కారణంగా. చాలా స్వల్పమైన కారణాలుగా తాను కేవలం తన వాళ్ళని తనకు తెలియకుండా వాళ్ళు చేసిన తప్పుకి శిక్షించే ఏర్పాటు లేకుండా దాన్ని రక్షించే ప్రయత్నం చేశాడన్న కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ రకంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్ గాని లేకపోతే మన దేశంలో రాజకీయంలో ఉన్న వాళ్ళు కానీ రోజు 100 రెట్లు తప్పులు చేస్తున్నారు అంతకంటే. అలాంటి దేశంలో ఈవేళ ఎన్ని తప్పులు జరిగినా కూడా గతంలో ట్రంపే చెప్పినట్లుగా నేను న్యూయార్క్ లో ఉన్న తుపాకీతో కాల్ చేస్తే కూడా జనం నా పక్కనే ఉంటారని చెప్పన్నాడు. కరెక్ట్ గా రుజువుతుంది. అది ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఒడిదుట్లట్టు ఉంటే అర్థం. రెండోది, మీరు అన్నారు జాతీయ అహంకారం అని, అది అంత సింపుల్ కాదు. అలాంటైతే మనం చాలా ప్రజాస్వామ్యం తక్కువ అర్థం చేసుకున్నాం. ఈ కారణంగా మిగతా పార్టీలు, మిగతా నాయకులు పట్టుకోలేంది సమాజంలో ఉన్నటువంటి కల్లోలాన్ని ఆయన పసిగట్టాడు. ఉదాహరణకి ఈ వర్కర్స్ అంటే మన కార్మికులు మామూలుగా ఆ దేశంలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఉంటారు సాంప్రదాయంగా. కానీ డెమోక్రాటిక్ పార్టీ ఎప్పుడైతే మరి ప్రపంచంలో స్వేచ్ఛ వాణిజ్యం కావాలి, ఆర్థిక అభివృద్ధి కొత్త ముట్లు తొక్కాలి, కొత్త టెక్నాలజీ రావాలి, టెక్స్టైల్ సెక్టర్ ప్రధానం అని చెప్పని ఆ రకమైన అడుగులు వేసిందో ఈ వర్కర్స్ అందరూ కూడా మా ఫ్యాక్టరీలు మూతపడిపోతున్నాయి, చైనా నుంచి వచ్చే దిగుమతులు మమ్మల్ని దెబ్బ కొడుతున్నాయని చెప్పని భయానికి ఆందోళనకు గురయ్యారు. దాన్ని అర్థం చేసుకుని దానికి ఒక మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళు. అట్లాగే నల్లజాతి వాళ్ళు, ఆఫ్రికన్ అమెరికన్స్ ఎప్పుడు ఇలాంటి పెద్ద సంఖ్యలో కూడా ఆయన కొట్టేశారు రిపబ్లికన్స్. కానీ 21-25% ఆఫ్రికన్ అమెరికన్ ఓటేశారంటే చాలా ఆశ్చర్యకరం. ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ లో మగవాళ్ళు. మూడోది, యువత సాధారణ లాటినోస్, హిస్పానిక్స్. ఆయన ఎప్పుడు కూడా ఆ దేశాల నుంచి వలస వస్తున్న వాళ్ళని అడ్డుకోవటమే ఆయన మొట్టమొదటి చేయం కదా. చాలా పరిశ్రమ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మెజారిటీలో ఓటేశారు. తర్వాత యువత మామూలుగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున అనుకుంటారు. 30 ఏళ్ల లోపల యువత సమానంగా తేలారు. మొట్టమొదటిసారి ఓటేసిన వాళ్ళు ఎక్కువ మందిని కొట్టేశారు. అంటే అమెరికన్ సమాజంలో జరుగుతున్న అలజడిని గుర్తించి దానికి ఒక కనీసం గొంతు విప్పాడు. పరిష్కారం ఆయన చూపెట్టాలి. నా దృష్టిలో ఆయన చెప్పే పరిష్కారాలు పనికిరావు. టారిఫ్లు బాగా పెంచడం గానీ, పన్నులు బాగా తగ్గించడం గానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి
ఈ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అని వాళ్ళందరినీ పంపించడం కానీ అది పరిష్కారానికి దారి తీయవు. ఓకే. కానీ సమస్యను ఎత్తి చూపే ప్రయత్నం చేశాడు. ఓకే. ఓకే. ఆ కారణంగా అన్ని వర్గాల్లో కూడా దేశమంతటా గణనీయంగా ఓటు శాతం పెరిగింది. మొట్టమొదటిసారిగా గత 30 ఏళ్లలో రెండోసారి ఇది ఒక రిపబ్లికన్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికైనానికి దేశంలో మెజారిటీ ఓట్లు రావడం, ఓకే, ఈసారి మెజారిటీ ఓట్లు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే. కాబట్టి తీర్పును మనం తక్కువగా అంచనా వేయకూడదు. దీని వెనకాల సామాజిక ప్రభావం ఉన్నది. ట్రంప్ వ్యక్తిత్వము, అతని పర్సనాలిటీ మనందరికి తెలుసు. ఓకే. ఇక అంతర్జాతీయంగా ఖచ్చితంగా దానికి వచ్చే ముందు సార్, ఎలాగ మీరు ఈ డీటెయిల్స్ మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ కూడా పూర్తిగా రిపబ్లికన్స్ కి స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చిందని చెప్తా ఉన్నారు. దీని కారణంగా అక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో, నియామకాలు కానీ, అక్కడ చీఫ్ జస్టిస్లు ఇలాంటి వాటిల్లో గతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అధ్యక్షులు ఒకళ్ళు ఉంటే కాంగ్రెస్ లో మెజారిటీ లేని ఇబ్బందులు ఉన్నాయి. ఈసారి ఆ సమస్య లేదు. దాని ప్రభావం ఎలా ఉండొచ్చు జేపీ గారు? ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 6 ఆయన పార్టీకి చెందిన వారు, వాళ్ళు 3 ఆయన నియమించాడు. ఓకే. ఓకే. బహుశా రేపు మంది ఇంకొకళ్ళిద్దరికి అవకాశం రావచ్చు మళ్ళీ ఈయన పదవీ కాలంలో. అలాగే కాంగ్రెస్ సెనెట్ ఎప్పటికే ఆయన మెజారిటీ వారి పార్టీకి ఉన్నది. అయితే ఇంకా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తెలియదు కానీ బహుశా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన పరిపాలన కొంచెం సులువు అవుతుంది. అయితే అమెరికాలో ఏంటంటే అధికారాల విభజన ఉన్న పరిపాలన కాబట్టి పార్టీలు ఏమన్నా కొంత సులువు కావచ్చు కానీ రాష్ట్రపతి చెప్పిన మాత్రం అంత మాత్రం చేత అన్ని వినరు. కాబట్టి ఎంతో కొంత ఒప్పందం కావాలి, రాజీ కుదరాలి, చర్చలు కావాలి, కొంత చెక్. కాకపోతే వేరే ప్రతిపక్ష పార్టీ ఉన్నంత చెక్ ఉండదు. అట్లాగే అమెరికాలో జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఎంత బలం ఉందో అంతకంటే బలం రాష్ట్రానికి, స్థానిక ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ప్రచారం బాగా ఉంటుంది. విదేశాంగ వ్యవహారాల్లోనూ, రక్షణ వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర ప్రముఖంగా ఉంటుంది. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా సమాజంలో మిగతా వర్గాన్ని ఆయన ఒప్పించాల్సి ఉంటుంది. కిషోర్ గారు, ఏంటి కేంద్ర ప్రభుత్వం కానీ, భాజపా కానీ ఎలా చూస్తుంది? మోడీ గారికి చాలా హౌడీ మోడీ కార్యక్రమం మీరు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే మోడీ గారితో ఒక రాజకీయాలకు అతీతమైన కొంత ఒక అనుబంధం ఉన్నది అని అంటారు. అది నిజమా కాదని నాకు తెలియదు. ఇప్పుడు ఆయన వెల్కమ్ చేశారు. ట్రంప్ గారు కూడా చెప్పారు, ఒక స్వర్ణయుగం అమెరికాకి మన దగ్గర వాడిన పదాలే దాదాపు కోడారు, బంగారు తెలంగాణ అన్నట్టుగా ఒక స్వర్ణయుగం రాబోతుందని చెప్పి. అట్లాగే అంతర్జాతీయ అంశాల గురించి కూడా ఆయన ప్రాథమికంగా మాట్లాడిన దానిలో కొంత పాజిటివ్గానే మాట్లాడారు. ఎలా చూస్తున్నారు భారత్ ఈ గెలుపుని? ఏం చెప్తారు కిషోర్ గారు? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే జేపీ గారికి, తులసిరెడ్డి గారికి, పాపారావు గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది ట్రంప్ గారిది ఇది హిస్టారిక్ విక్టరీ అండి. అంటే గెలిస్తే ఒక టర్మ్ తర్వాత రెండో టర్మ్ కంటిన్యూస్ గా గెలిచారు కానీ ఇది రెండవసారి అసలు అమెరికా చరిత్రలోనే డిస్కంటిన్యూస్. అంటే ఒకసారి ఒక టర్మ్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు మళ్ళీ వచ్చి రావడం ఇది రెండోసారి. 1800 చిల్లర సంవత్సరాల్లో అప్పుడు ఒకసారి, అంటే దాదాపు 100కు పైగా సంవత్సరాల క్రితం, ఒక శతాబ్దం క్రితం అట్లాంటిది ఒకటి జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి. ఇది ఒక యునిక్ ఇదండి. దాని తర్వాత ఇప్పుడు మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం శ్రీనివాస్ గారు, ఏమన్నాము అని అంటే ఇప్పుడు దేశాల మధ్య రిలేషన్స్, అక్కడ పార్టీ ఏ పార్టీ పవర్ లో ఉంది, ఇక్కడ ఏ పార్టీ పవర్ లో ఉంది అనేది కాకుండా ఆ దేశం యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు, మన దేశం యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి మన ప్రభుత్వము నడుచుకుంటున్న వ్యవహారం ఉంటది. అయితే కాకపోతే ఒక పార్టీకి ఇంకొక పార్టీకి డైరెక్షన్, వాళ్ళ దేశాన్ని తీసుకెళ్లే డైరెక్షన్ లో వాళ్ళకు డిఫరెంట్, అంటే వైవిధ్యం ఉండొచ్చు ఆలోచనల్లో. అట్లా ఇండియాలో కూడా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని అన్నామంటే మన ప్రయారిటీస్ మారే అవకాశం ఉంటది. అట్లాగే అమెరికా కూడా మారే అవకాశం ఉందండి. ఈసారి కాదు కిషోర్ గారు, ఈసారి మామూలుగా సహజంగా ఇండియన్స్ మొదటి నుంచి అంటే మెజారిటీ, అందరని కాదు కానీ మెజారిటీకి వస్తే డెమోక్రాట్స్ వైపు ఉంటారన్న ఇది ఉంది. బట్ ఈసారి అలా కాకుండా ఇండియన్స్ లో కూడా మేజర్ పార్ట్ అంతా కూడా రిపబ్లికన్స్కే మద్దతు ఇచ్చారని చెప్పి అంటారు. మీకు కూడా అలాంటి సమాచారం ఉందా? చాలా వరకు అట్లాగే ఉందండి. ఎస్పెషల్లీ మన కమ్యూనిటీస్ లో, అంటే అంతకుముందు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళలో, అంటే ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు వాళ్ళే ఓటేస్తారు. ఒక విధంగా కాస్త రిపబ్లికన్ సైడ్ షిఫ్ట్ అయినట్లుగా, అంటే పూర్తిగా ఇప్పుడు డెమోక్రాట్స్ కన్నా రిపబ్లికన్స్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి అని చెప్పలేము కానీ, బట్ సర్టన్లీ స్ట్రాంగ్ షిఫ్ట్ అయితే రిపబ్లికన్ వైపుగా మారినట్లుగా అయితే కనపడుతుందండి మన కమ్యూనిటీలో, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ కమ్యూనిటీలో మాత్రం అది జరుగుతోంది. దానికి 2 కారణాలు ఉండొచ్చు గాక, కాకపోతే ఇండియా విషయాలు ఏమన్నా ఉంటాయి అనేది తెలియదు కానీ, బట్ మన ఇండియన్స్ లో సెంటిమెంట్స్, కొన్ని ఇండియాకి స్పెసిఫిక్ సెంటిమెంట్స్ కూడా కొన్ని ప్లేలోకి వచ్చి ఉండొచ్చు. అక్కడ కమలా గారు ఇండియన్ ఆరిజిన్ అనేది అది మనందరికి తెలిసిన విషయమే.
సేమ్ కమలా హారిస్ గారైనా కానీ అంతకుముందు కాశ్మీర్ విషయంలో చేసిన వ్యాఖ్యలే కానివ్వండి, లేకపోతే మొన్నటికి మొన్న ఖలిస్తాన్ విషయంలో, పన్నూన్ విషయంలో జరుగుతున్న తీరే కానివ్వండి, ఇట్లాంటి కొన్ని విషయాలు, బంగ్లాదేశ్ లో జరుగుతున్న వ్యవహారమే కానివ్వండి, దానికి ట్రంప్ ఇచ్చిన సపోర్టే కానివ్వండి, ఏంటి అక్కడ జరుగుతున్న అకృత్యాలకు అగెయిన్స్ట్ గా తను ఒక్కడు మాట్లాడడమే కానివ్వండి, ఇవన్నీ కొంచెము ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేసి ఉండొచ్చు కాక. బట్ మోస్ట్లీ నేను అనుకోవడం ఏంటంటే అక్కడ ఉన్న ఎకనామిక్ ఇష్యూస్, అక్కడ ఉన్న మైగ్రేషన్ ఇష్యూస్, ఇట్లాంటివి కూడా ఇట్లాంటివి ఎక్కువగా ప్లే చేసి ఉంటాయి రోల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీకు. తులసిరెడ్డి గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది ట్రంప్ గారి గెలుపుని? భారత్తో సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉంది? మీ ఆలోచన ఏంటి? ఒకటి, ట్రంప్ గెలుపుకు కారణాలు నేను అనుకోవడము, ఆయన పాజిటివ్ కంటే డెమోక్రటిక్ పార్టీ నెగటివ్ పాయింట్స్ ఆయనకు పాజిటివ్ అనే అభిప్రాయం. ఓకే, దానికి కారణము జనరల్ గా అమెరికన్స్ వచ్చేసి ప్రపంచంలోనే చాలా మేము టాప్ అనేది ఒక సూపర్ పవర్, మీరేంటూ ఒక అహంకారము, గర్వము, ప్రౌడ్ ఫీల్ అయ్యేవాళ్ళు. అది గత 4 సంవత్సరాల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున ఎన్నికైనటువంటి బైడెన్ గారు వచ్చేసి ఆయన వార్ధక్యం వల్ల గాని, అనారోగ్యం వల్ల గాని, ఆ మతిమరుపు వల్ల గాని, ఆయన మంచివాడైనప్పటికీ ఆ యొక్క అంతర్జాతీయంగా గాని ఓవరాల్ గా దేశంలోనే ఒక వీక్ ప్రెసిడెంట్ ఏమో వచ్చేసి మనము అనుకున్నామా అనేది ఒకటి. ఆ ఫీలింగ్ వచ్చేసి అమెరికన్స్ వాళ్ళు జనరల్ గా ప్రౌడ్ గా భావించే వాళ్ళకు అదొకటి ప్రధానంగా పడింది అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఈ 4 సంవత్సరాల పరిపాలన కాలంలో ధరల విషయము కొంచెం ధరలు బాగా పెరిగినట్టు అంటున్నారు. తర్వాత నిరుద్యోగము ఎక్కువైనట్టున్నారు. తర్వాత కొంత నేరాల సంఖ్య పెరిగింది, కొద్ది అక్రమ వలసలు పెరిగాయి. కాబట్టి ఓవరాల్ గా ఈ యొక్క డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు బలహీనతలు, ఆ పార్టీ యొక్క 4 సంవత్సరాల పరిపాలనా వైఫల్యాల కింద ధరలు గాని, ఆయన ముందు అభ్యర్థిగా ఉండాలనుకున్నా కూడా ఆల్మోస్ట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా ఆయన్ని తప్పించాల్సి వచ్చింది, తప్పుకున్నారు. కమలా హారిస్ వచ్చాక నిజంగా ఒక ఊపు వచ్చింది డెమోక్రాట్స్ కి, కానీ అయినా కూడా ట్రంప్ ముందు నిలవలేకపోయారు. కొన్ని అంశాలు బలమైనవి ఉన్నాయి, ఈ లేడీస్ అబార్షన్కి సంబంధించినటువంటి రైట్స్ విషయంలో కానీ ఇలాంటి అంశాలకి ట్రంప్ వ్యతిరేకం ఉన్నా కూడా మరి మహిళల ఓటు ఎలా పడిందో మనకు తెలియదు. చెప్పండి తులసిరెడ్డి గారు. కాబట్టి ముందు డెమోక్రటిక్ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్, 4 సంవత్సరాల ఫెయిల్యూర్స్ బైడెన్ అనేది ఒకటి, అతనికి ప్లస్ అయినాయి. రెండవది కమలా హ్యారిస్ వచ్చేసి ఆవిడ లేట్ గా ఎంటర్ కావడము, అయినప్పటికీ పోరాటం జరిపినప్పటికీ అది ఆవిడ ఒరిజినల్ డెమోక్రటిక్ క్యాండిడేట్ గా అది పబ్లిక్ భావించలేని పరిస్థితి వచ్చింది. అతను జో బైడెన్ లాస్ట్ రావడము, లాస్ట్ లో అతన్ని తీసి పెట్టాల్సిన పరిస్థితిలో ఆవిడ ప్రైమరీస్ కానుంటి ఆ విధంగా వచ్చేసి వచ్చిన ఒక క్యాండిడేట్ గా వచ్చేసి ఆవిడ రాలేకపోయింది. ఆ ఇబ్బంది ఆవిడకు. రెండవది మహిళగా చూస్తే ఆ దేశంలో వచ్చేసి ఈ యొక్క మహిళా విపక్ష లింగ వివక్ష బాగున్నట్టు అనిపిస్తా ఉంది. మొత్తం 47వ ప్రెసిడెంట్ ఇంతవరకు ఒక్కరు కాలేదంటే కంటెస్ట్ చేసిన ఇద్దరు కూడా అప్పుడు హిల్లరీ క్లింటన్, ఇప్పుడు ఈవిడ ఇద్దరే మహిళల మీదనే గెలిచాడుతున్నాం. కంటెస్ట్ చేసిందే నాకు తెలిసి అమెరికన్ హిస్టరీలో ఇద్దరే లేడీస్, ఒకరు కూడా కాలేదు. కంటెస్ట్ చేసిందే వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరి మీద గెలిచింది మళ్ళా ట్రంపే. లింగ వివక్ష అనేది బాగుందేమో అనిపిస్తుంది. ఈవెన్ లేడీస్ లో కూడా వాళ్ళంతగా వాళ్ళే వచ్చేసి మహిళలు సుపీరియర్ అనే భావించే భావన ఉందేమో. మహిళల ఓటు అన్ని ఒక పక్క, పురుషుల ఓట్లు ఒక పక్క అనే కాకుండా మహిళల్లో కూడా వచ్చేసి ఆ ఫీలింగ్ ఉందేమో. అమెరికన్ మనకు కూడా చెప్తారు కదా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అని చెప్తారు. అంటే ఆ రకంగా ఓటు వేయాలని కాదు, కానీ ఇది మన దగ్గర కూడా ఉంది కొంత. తులసిరెడ్డి గారు అదే ఇది ఒకటి. తర్వాత ప్యూర్ వైట్ అనేది ఈవిడ వచ్చేసి ప్యూర్ వైట్ కాదు కదా, కాబట్టి ఏషియన్ మూలాలు, అది కూడా వాళ్ళకు రేషియల్ వచ్చేసి వివక్ష, జాతి వివక్ష, లింగ వివక్ష, లేట్ గా ఎంట్రీ కావడము, ఇవన్నీ ఈవిడ మైనస్ పాయింట్లు. ఇంకా ట్రంప్ కు ఈ యాడ్ కాకుండా ట్రంప్ కు పాజిటివ్ ఏమైందంటే అతనికి కాల్పులు జరపనప్పుడు అతని మీద కాల్పులు జరిగాయి కదా, కొంచెం డెఫినెట్ గా ఏమైనా కానీ కొంత వచ్చేసి పాజిటివ్ గా రావడము. తర్వాత ఆల్రెడీ ముందు గెలిచి ఒకసారి ఓడిపోయినాడు. జనరల్ గా ఒకసారి ఓడిపోయి మళ్ళా వచ్చినాక జనరల్ గా లాస్ట్ టైం ఓడిపోయినాడు కదా అనే యాంగిల్ ఒకటి. తర్వాత వచ్చేసి అమెరికా ఈజ్ ఫస్ట్ అనేది వచ్చేసి అతను బాగా ప్రొజెక్ట్ చేయగలిగాడు, చెప్పగలిగాడు.
దాంతో వచ్చేసి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పినట్టున్నాడు ఈసారి నినాదం ఏదో అలాగే ఉంది. గ్రేటరు అని చెప్పాడు. తర్వాత అక్రమ వలసదారులు ఎస్పెషల్లీ మెక్సికో నుండి ఎక్కువ అది బాగా ప్రభావితం చేస్తుంది. మనకు సంబంధించిన పెద్ద ఇష్యూ కాదు కానీ మెక్సికో బార్డర్ కంట్రీస్ నుండి అది ఇక్కడ నిరుద్యోగుల మీద, యువత మీద అక్రమ మన వాళ్ళు కూడా కొంత అటు నుంచి కూడా వెళ్తున్నారండి సార్. అది చాలా మంది చెప్తున్నారు. మెక్సికో వెళ్ళి అటు నుంచి ఇండియన్స్ కూడా కొంత అటు నుంచి వెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అలా డిపోర్ట్ అయిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటున్నారు. ఓకే, గుడ్. ఇవన్నీ కారణాలతో పాటు అతను గెలిచాడు. అందులో లాస్ట్ టైం వచ్చేసి 2016లో గెలిచినప్పుడు పాపులర్ ఓట్ రాలే, ఎలక్ట్రల్ ఓట్ లోనే వచ్చాడు. పాపులర్ ఓట్ ఏమో హిల్లరీ క్లింటన్కి వచ్చాయి. కానీ 2020లో రెండిట్లో ఓడిపోయినాడు. పాపులర్ ఓట్ లో ఓడిపోయినాడు అండ్ ఎలక్ట్రల్ ఓట్ ఓడిపోయినాడు. ఈసారి రెండిట్లో గెలిచాడు, పాపులర్ ఓటు, ఎలక్ట్రల్ ఓటు. ఎలా చూస్తున్నారు విశ్లేషకులుగా, ఆర్థిక విశ్లేషకులుగా? అంటే ఆయన మీద చాలా సరే ఇప్పుడు అధ్యక్షులుగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, అనేక కేసులు, మహిళలతో ఇష్యూస్ పర్సనలే కావచ్చు, కానీ కొంత మన సమాజంలో అయితే కాస్త వాటికి ఆ స్థాయిలో, అధ్యక్షుడి స్థాయిలో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆర్థిక అవకతవకలు ఇలాంటివి ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆ సమాజం ఆయన్ని ఒక దశలో మనకి సోషల్ మీడియా కూడా ఆయన్ని బ్యాన్ చేస్తే ఆయన సొంత సోషల్ మీడియా కూడా క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఉన్నా కూడా మొత్తానికి జేపీ గారు చెప్పినట్టు ప్రజల నాడి కరెక్ట్గా పసిగట్టగలిగాడు, ఇష్యూస్ని, సరైన ఇష్యూస్ని లేవనెత్తగలిగాడు. బహుశా ఆ కారణంగానే గెలిచారనుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? పాపారావు గారు చెప్పండి. మీరు అడిగిన దానిలో ప్రజలు మోరలైజింగ్ కి లొంగరండి. లొంగరంటే ప్రజలకి మోరలైజింగ్ తో పని లేదు. మీరు చిన్న ఉదాహరణ, ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇదేంటి వయసులో పెళ్లి చేసుకున్నాడు ఇది అనేది పెద్ద వివాదాంశంగా అప్పుడు చాలా మంది అనుకున్నారు, చేశారు. కానీ ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించారు. అవును. అంటే ప్రజలు రెండు రకాల మోరల్స్ ఉన్నాయి ఈ సమాజంలో. మనం మధ్యతరగతిగా మనం మాట్లాడుకునే, వైట్ కాలర్ మధ్యతరగతిగా మాట్లాడుకునే మోరలైజింగ్ ఇది వేరు. కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చూసేది వేరే క్రైటీరియా ఉన్నాయి. వాళ్ళకున్న మోరల్ సమాజంలో వర్గాలు ఉన్నాయో అన్ని రకాల మోరల్స్ కూడా ఉంటాయి, అన్ని రకాల డిఫరెంట్ అప్రోచెస్ టు లైఫ్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఇప్పుడు ట్రంప్ మీద వచ్చిన ఆరోపణలు నిజమని అనుకున్నా గానీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకునేవాళ్ళు. అక్కడ ఇంకో ఉదాహరణ కూడా చెబుతాను, చెప్పాలి సందర్భం కాబట్టి. మన టీవీ ప్రోగ్రామ్స్ కి వచ్చే గతంలో ఒక మిత్రుడు, ఒక ఆయన పార్టీలో ఉన్నారు, పార్టీ పేరు చెప్పను కానీ ఉదాహరణ చెబుతా. ఆయన ఒక పుస్తకం రాశారు నాయకుడు గురించి, సీఎం గా పనిచేసిన నాయకుడు గురించి. ఆ పుస్తకంలో ఆయన సరే ఆ పుస్తకం రాశాడు. సరే ఆ సందర్భంలో ఆ పుస్తకంలో ఆయన కోట్ చేసింది ఏంటంటే, ఒక టీవీ ప్రోగ్రామ్ లో ఈయన సీఎం గా పనిచేసిన నాయకుడిని చాలా తీవ్రంగా విమర్శించి, అంటే ఇట్లా అంటే బయటికి రాగానే ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎందుకు అలా తిడుతున్నావు ఆయన్ని అని చెప్పి అడిగితే, ఆయన కొంచెం మర్యాదస్తులాగా ఉన్నాడు, అవతల పక్కన మాట్లాడి ఆయన పర్వాలేదు రమ్మనొచ్చు అనుకుని ఇంటికి రండి బ్రేక్ఫాస్ట్ మాట్లాడుకుందాం అంటే ఆయన అన్నాయంట. ఏమంటే ఏం చెబుతావు నువ్వు, ఇంటికి వస్తే తిరుగుతాడు తింటాడు తాగుతాడు అని చెబుతావు, ఇంకా 4 ఆయన గురించి ఇవన్నీ ఎవరికి కావాలన్నాడు. ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే ఆ తర్వాత అట్లాంటివన్నీ చెప్పడం మాట్లాడటం మానేశారు. ఆ తర్వాత ఉపయోగం లేదు, అంతే, ప్రజలు పట్టించుకోవట్లేదని అర్థం మీరు అంటుంది. అది అందుకని సారాంశాలు ఏంటంటే, నేను ఒకసారి ఆ మధ్య కాలంలో మూవీలో కూడా చూశాను. లెనిన్ గోర్కీతో చెబుతుంటాడు, అది లెనిన్ ఇన్ 1918 అనే సినిమా. గోర్కీతో చెబుతుంటాడు, ఇప్పుడు మంచివాడు అంటాడు, పలానా వాడు మంచివాడు అని గోర్కీ చెప్తే, ఇలాంటి నా దగ్గర చెప్పకు, మంచివాడు చెడ్డవాడు అని కాదు, ఇప్పుడు ఎటున్నాడు అనేది ప్రశ్న. కానీ ఈ డివిజన్ లో పోరాటం జరుగుతుంది, ఎటున్నాడు అనే మంచివాడు చెడ్డవాడు ప్రశ్న లేవనేది. ఇట్లా రాజకీయాల్లో చాలా క్లారిటీ ఉండాల్సిన అవసరాలు కొట్టి ఈ మోరలైజింగ్ వల్ల జనాలు మొబిలైజ్ అవ్వరనేది కూడా ట్రంప్ కూడా మళ్ళీ ప్రూవ్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను చెప్పేది ఇందాక మీరు అడిగిన ప్రశ్న, ఇండియన్స్ ఎట్టున్నారనే దగ్గర ఇండియన్స్ యాక్చువల్ గా తగ్గారు. ఇటు డెమోక్రాట్స్ తరఫున ఉన్నటువంటి ఇండియన్స్ 2020కి 2024కి మధ్య తగ్గారు. 2020లో 56% మంది ఇండియన్స్ ఓట్లు ఉన్న వాళ్ళు అక్కడ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ డెమోక్రాట్స్. అది ఇప్పుడు 47% తగ్గింది. రెండో పక్కన రిపబ్లికన్స్ తో ఐడెంటిఫై అయినటువంటి ఇండియన్స్ 2020లో 15% మంది ఉంటే ఇప్పుడు 21% పెరిగింది. ఐడెంటిఫై అయిన వాళ్ళు పెరిగారు. రెండోది మీకు ఏమవుతుందంటే, ఇందాక మిత్రుడు కిషోర్ చెప్పినట్లు ఆల్రెడీ అక్కడ బాగుండి సెటిల్ అయిన వాళ్ళు, కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళకి మైగ్రెంట్స్ రావడం ఇష్టం లేదు. అయినా సరే వాళ్ళు ఎవరైనా సరే ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళకి కొత్తగా మైగ్రెంట్స్ రావడం ఇష్టం లేదు. ఆల్రెడీ బస్ ఎక్కి కూర్చున్న వాడికి కొత్తగా ఇంకెవడు బస్ ఎక్కడం ఇష్టం లేదు. వాడు వచ్చి పక్కన నుంచి ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, కూర్చొని సీట్ దొరికింది కదా మనకి ఎందుకు జనాలు పోదాం తొందరగా అనేది. ఇట్లాగే ఉంది మనస్తత్వం. కాబట్టి ఏంటంటే
అది తర్వాత మీరు ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్లు ట్రంప్ ఈజ్ ఏ వెరీ అక్యూట్, చాలా అక్యూట్ గా జనాల పాల్స్ పట్టుకున్నటువంటి రాజకీయ నాయకుడు, సందేహమే లేదు. ఆయన వ్యాపారస్తుడు. నిజానికి ఏంటంటే సెంటిమెంట్స్ రైజ్ చేయటం, ప్యాషన్స్, వైట్ రేసిజం ఎన్ని మనసులో ఆయన నిజంగా నమ్మి కూడా చేస్తున్నాడని నేను అనుకోదు. అతనికి తెలుసు దీని ద్వారా మొబిలైజ్ అవుతారనేది అతనికి తెలుసు. వ్యాపారస్తుడు తాలూకు ఉండే సెన్స్ కొన్ని పనిచేస్తుంటాయి అతనికి. కాబట్టి అతను ప్యాషన్స్ లవ్ చేస్తున్నాడు కానీ ఈ ప్యాషన్స్ తో పరిపాలించలేననేది కూడా అతనికి తెలుసు. ప్యాషన్స్ వరకే అది. ఉదాహరణ ఆయిల్ వర్కర్స్ ఉన్నారు, ఆటోమొబైల్ వర్కర్స్, పెట్రోలియం కంపెనీలో పనిచేసే వర్కర్స్ ట్రంప్ కి మేజర్ మద్దతుదారులు, బ్లూ కలర్ వర్కర్స్. ఎందుకంటే పర్యావరణ కాలుష్యమే లేదంటున్నాడు, అదొక అబద్ధం అయినా కానీ చూస్తున్నాడు. పర్యావరణ కాలుష్యం లేదని చెప్పి ఆటోమొబైల్ కంపెనీలకు అది చాలా సంతోషం. పాత రకం డీజిల్ మన కంబషన్ ఇంజిన్ ఆటోమొబైల్ కంపెనీ వర్కర్స్ కి చాలా సంతోషం కలిగింది ట్రంప్ మాట్లాడేది ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యతిరేకంగాను, లేకపోతే కాలుష్యం లేదనేది. అలాగే పెట్రోలియం కంపెనీలకు సంతోషం కలిగింది వర్కర్స్. సో దే ఆర్ ఆల్ మొబిలైజింగ్. ఆయన తెలుసు ఏది మాట్లాడితే ఎవరు మొబిలైజ్ అవుతారనేది. అతను బేసిక్ ఓట్ బ్యాంక్ అంతా వర్కర్స్ అండ్ రూరల్ ఏరియాలో బ్లూ కాలర్ వర్కర్స్. అట్లాగే మీకు ఇంకోటి కూడా ఏంటంటే మనకి అతను ఇందాక జయప్రకాష్ గారు చెప్పిన దానిలో అది పరిష్కారాలు లేవు ఆయన దగ్గర, అది కూడా నిజం. మీరు బ్రెగ్జిట్ చూడండి, బ్రెగ్జిట్ కేసు లాంటిది ట్రంప్ కేసు కూడా. బ్రెగ్జిట్ పరిష్కారం అనుకుని బ్రెగ్జిట్ కి కుప్పతెప్పలుగా జాన్సన్ ని నమ్మి ఓట్లేస్తే బ్రెగ్జిట్ పరిష్కారం కాదని జాన్సన్ అంతే అవమానకరంగా పంపించేసుకుని ఆ కన్సర్వేటివ్ పార్టీని బ్రిటన్ లో ఓడించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు బ్రెగ్జిట్ తాత్కాలికమైనటువంటి ఈ రైట్ చేయగలరు తప్పితే అక్కడ ఉన్న పరిష్కారం దానిలో లేదు. ఇద్దరు చెబుతున్నప్పుడు దానిలో కూడా లేదు. ఒక ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చారు కమలా హ్యారిస్ వీళ్ళు. ఆ ఇండస్ట్రియల్ పాలసీ హోల్ హార్టెడ్ గా పూర్తి స్థాయిలో అమలు కలిగిన శక్తి గానీ దానిలో సెషన్ చాలా మళ్ళీ ఒత్తిళ్లు. అలాగే రెండో పక్క నేను టారిఫ్స్ తోనే పూర్తిగా పరిష్కారం చేస్తాను, చైనాని ముగిస్తాను, మళ్ళీ పరిశ్రమలన్నీ అమెరికాకి తెస్తాననేది కూడా అలా జరగదు. దాంతో అమెరికాకే సమస్యలు వస్తాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను పాపారావు గారు మీ దగ్గరికి. జేపీ గారు, ఇక అంటే కీలకమైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంశాలు, చైనా ఈ మధ్యకాలంలో చైనా +1 అని అంటున్నావు కానీ ఇలాంటి అంశాలు. రెండోది ఈ యుద్ధాలకు సంబంధించి చాలా కంపెనీలకు ఇప్పుడు ట్రంప్ రాగానే సరే ఒక సెక్షన్ సంతోషంగా ఉన్న చాలామంది ఇప్పుడు ఈ H1 వీసాలు వీటి గురించి ఆలోచించేవాళ్ళు, జాబ్ వీసాలు లేకపోతే అక్కడ గ్రీన్ కార్డులు ఆలోచిస్తున్న వాళ్ళు, వీళ్ళల్లో ఒక భయం ఉన్నది కొంత. అవి తగ్గిస్తారా ఏం చేస్తారన్నది అదొక అంశం. అయితే ఈ పెద్ద పెద్ద కంపెనీలు లైక్ గూగుల్ లేదా అమెజాన్ లాంటి కంపెనీలని ఆఫ్షోర్లో వాళ్ళ క్యాంపస్లు తగ్గించుకోవాలి, మొత్తంగా అమెరికానే వెనక్కి రావాలి, అమెరికా కన్నా ఇలాంటి కొన్ని అంశాలు ఉన్నాయంటున్నారంటే ఆయన విధానాలు ఎలా ఉండొచ్చు మొత్తంగా జేపీ గారు? మొట్టమొదటిది ఈ ఇమ్మిగ్రేషన్. ఓకే, ఆయన మళ్ళీ చెప్తోంది అక్రమంగా ఈ దేశానికి రావడానికి వీల్లేదు. కాబట్టి అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ అంటారు, ఒక 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని తిరిగి పంపించేస్తాను అనేది ఇది సాధ్యమయ్యేది కాదు. బహుశా ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళు పంపించవచ్చు, కానీ ఆయన చెప్తోంది వీసా ద్వారా సక్రమంగా వచ్చిన వాళ్ళు పంపిస్తానని ఇప్పుడు అనలేదు. అక్రమంగా వచ్చిన వాళ్ళు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే $100 బిలియన్ వాళ్ళు పన్నులు కడుతున్నారు అమెరికాలో. ఆ పన్నుల్లో చాలా వరకు సోషల్ సెక్యూరిటీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, అట్లాగే మెడికేర్ అవన్నీ వాళ్ళకి దక్కవు. ఎందుకంటే వాళ్ళు సిటిజన్స్ కానప్పుడు, లేకపోతే డాక్యుమెంట్స్ లేనప్పుడు వాళ్ళకి ప్రయోజనం లేదు, కానీ వీటికి కట్టాలి వాళ్ళు. అలాగే అమెరికాలో 4.5% అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఈ రకంగా అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్. తర్వాత మామూలు అక్కడ అమెరికాలో సిటిజన్స్ చేయని పనులు వీళ్ళు చేస్తారు, పాపం కష్టపడి చిన్న చిన్న పనులు చేస్తారు. వాళ్ళందరినీ పంపించడం కూడా అంత సాధ్యం కాదు. ఏం చేస్తారంటే వాళ్ళు నేర చరిత్ర ఉన్న వాళ్ళని, మిగతా వాళ్ళని కఠినంగా పంపించి ఏర్పాటు చేస్తారు. అక్కడ కొంచెం డెమోక్రాట్స్ అతిగా ప్రవర్తించడం వల్ల కూడా వాస్తవం. దాంట్లో ఆ కోపం తీసుకొచ్చారు. ఇక లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఆయన పబ్లిక్ గా చెప్పింది అమలు చేస్తారో తెలియదు, గతంలో కూడా అమలు చేయాలి. ఆయన చెప్పేది అసలు అమెరికా కనుక ఉన్నత విద్య కోసం వచ్చినట్టయితే, ప్రతిభ ఉన్నట్టయితే వాళ్ళు తిరిగి పోనీయకుండా మన దేశంలోనే కాపాడుకోవాలి, వాళ్ళ ప్రతిభ మనకు ఉపయోగపడాలి అని అంటున్నాడు ఆయన. కానీ అది చేయకపోవచ్చు. అంచేత భారతీయులకి అక్కడ ఇమ్మిగ్రేషన్ కి ఇబ్బంది ఉంటుందని అనుకోను, అక్రమంగా వెళ్ళాడుకుంటుంది. మీరు అన్నట్టుగా ఇందాక మెక్సికో ద్వారా 80-90 వేల మంది ప్రయత్నం చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఆశ్చర్యకరంగా. పూర్వం ఇప్పుడు భారతీయులు ఆ దేశానికి వీసా ద్వారా వెళ్ళడం అయితే పిల్లలకి లేవు, వాళ్ళు కూడా మొదలెట్టారు. అలాంటివి వాళ్ళు ఖచ్చితంగా పంపించాల్సిందే. దానివల్ల భారతదేశం బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది. తర్వాత ఏ దేశమైనా కూడా సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడితే మౌనంగా కూర్చోకూడదు కదా, ఇంకా దేశం ఎందుకు, సరిహద్దులు ఎందుకు? అంతే కదా. ఇక్కడ వాదన సరైనదే, కాకపోతే ఆచరణ సాధ్యమా కాదా అన్న విధానం తప్ప వాదన సరైనదే.
ఇక మీరు అన్నట్టుగా ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ కి కొంత ఏదో నామకాహ ప్రయత్నం జరుగుతుంది కానీ అక్కడేమో తగిన సంఖ్యలో సిబ్బంది లేరు. రెండోది కంపెనీలన్నీ కూడా లాభాలు పోతాయి వాళ్ళకి. మన దేశంలోనేమో ఖర్చు తక్కువతో అందులో వాళ్ళ రాత్రి మన పగలో కలిసి రావడం చేత చాలా తేలిగ్గా కుదురుతుంది. దానికి ఏదో కొంచెం కొంతకాలం మామ అంటారు కానీ నిజానికి పెద్దగా జరగకపోవచ్చు. కంపెనీలు అడ్డుపడతా అయ్యానికి ట్రంప్కి ఎన్ని లోపాలు ఉన్నా కూడా బిజినెస్ సెన్స్ ఉన్నది, వ్యాపార దృక్పథం, అమెరికా ఆర్థికంగా పెరగటం, వ్యాపారం చాలా ముఖ్యమైనది. తర్వాత అతని కాన్స్టిట్యుయెన్సీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు కాదు, పెద్దగా చదువు లేని వాళ్ళు, హై స్కూల్ మాత్రం చదువుకుని వర్కింగ్ క్లాస్ అన్నమాట. అందుకని దీని మీద పెద్దగా రెండు మాటలు అంటారు, కొంత చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతాయి కానీ పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఓకే, అట్లాగే మీరు ఈ యుద్ధాలకు సంబంధించి కూడా సార్, అంటే గతంలో కొన్ని మనం అనవసరంగా విదేశాల విషయాల్లో ఏలుపెట్టి మన డబ్బులు మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇరాన్ కానీ లేకపోతే మరొకటి కానీ మన ఫోర్సెస్ని అక్కడ పెట్టడం ఇలాంటివి మనం ఆపేసుకోవాలి. అలాగే ట్రంప్ ప్రధానంగా ఐసోలేషనిస్ట్. అమెరికాలో వాళ్ళ చరిత్రలో మొట్టమొదటి నుంచి కూడా ఐసోలేషనిజం అనేది ఒక బలమైనటువంటి ప్రభావం. మనకెందుకు గొడవ, మన ఖండం వేరు, మన భూభాగం వేరు, మన బతుకు వేరు అని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా 1941లో పర్ల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసేదాకా అమెరికాలో ఒప్పుకోలే. అత్యధిక ప్రజలు మనకెందుకు అనవసరం, రెండో ప్రజలు వాళ్ళు చావనండి యూరోప్ అంతా కూడా అని చెప్పనుకున్నారు తప్ప యుద్ధంలో వేరు పెట్టాలనుకోలే. అవరోధ చెందిన మనిషి ఇతను కూడా. అందుకని ఆ దేశంలో చాలా మంది మనసులో మనకెందుకు కూడా మన ప్రాణాలు కోల్పోవటం ఏంటి, మన డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి అన్న భావం చాలా బలంగా ఉంది. ఓకే, దానికి స్టిక్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు అంటే ఇంత రోల్ ప్లే చేస్తే పెద్దన్న పాత్ర పోషిస్తున్న దేశం ఒక్కసారిగా వెనక్కి పోవటానికి, అంటే యుద్ధమే కాకుండా దానిలో ఆర్థిక అంశాలు కూడా మిళితమై ఉంటాయి కదా, రెండింటి నుంచి వెనక్కి జరుగుతారంటారా? ఇప్పుడు పూర్తిగా వెనక్కి వెళ్ళడం సాధ్యం కదా. ఇప్పటికీ ఆయన ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఉదాహరణకి నేటో ఉంది. పూర్వం నేటో ఒక బలమైన కూటమి, అవిభాజ్యమైనటువంటిది. ఏ ఒక్కళ్ళ మీద దాడి చేసినా కూడా ఆర్టికల్ 5 ప్రకారం మిగతా వాళ్ళ మీద దాడి జరిగినట్టే. ఇప్పుడు దాన్ని ఎవరు పెద్దగా నమ్మట్లేదు. అమెరికా గట్టిగా పట్టించుంది అనుకుంటున్నాను. అలాగే తైవాన్ ఉన్నది. నిర్నిబంధంగా మనకి జో బైడెన్ మళ్ళీ చెప్పారు, దాడి చేస్తే చేసుకోవచ్చు. ఈయన అలాంటి చేస్తాడు అనుకోవట్లా. అలాగే జపాన్ ఉన్నది, అణ్వాయుధాలు కూడా వద్దని చెప్పి అమెరికా రక్షక కవచం ఇచ్చింది. ఇప్పుడు మీ చావు మీరు చావని అంటున్నారు. అలాగే దక్షిణ కొరియా ఉంది, ఎప్పుడు ఈనాడు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఒక్కరోజు విదేశ విధానాలు ఇంత మౌలికమైనవి ఒక్కరోజు పెద్ద మారం, సైనిక దళాలు మార్చడం. కానీ ఆ సిగ్నల్ బలంగా వెళ్ళినప్పుడు నమ్మకం తగ్గుతుంది. నమ్మకం తగ్గితే మీకు మీ మిత్రులు, మీ కూటమిలో ఉన్న మిత్రులు మీ మీద నమ్మకం పోతుంది, శత్రువులకు భయం పోతుంది. కాబట్టి ప్రభావం గణనీయంగా ఉంటుంది. తర్వాత ఇది కేవలం ట్రంప్ ప్రైవేట్ వ్యవహారం కాదు కదా, అమెరికా ప్రజల్లో కూడా ఐసోలేషన్ ఉందన్న భావం కలగగానే క్రమక్రమంగా పరిస్థితి మారుతుంది ఇంటర్నేషనల్ నుంచి. ఒక ఇజ్రాయెల్ విషయంలో మాత్రం ఏం జరుగుతుందో చూడాలి. రెండు ఉన్నాయి. ఓ పక్కనేమో ఆయనకి ట్రంప్ కి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవటం ఇష్టం లేదు. ఆయిల్ ధరలు పెరగటము, ఇరాన్ తో యుద్ధం వస్తే ఆయిల్ ధరలు పెరుగుతాయేమో, ఇరాన్ అక్కడ అరేబియన్ గల్ఫ్ లో, పర్షియన్ గల్ఫ్ లో ఏమన్నా అక్కడ మైనింగ్ అది చేస్తే రవాణా ఆగిపోతుందేమో, లాజిస్టిక్స్ ఆగిపోతాయేమో, సప్లై చైన్స్ ఆగిపోతాయి, అప్పుడు ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఆయన చాలా సెన్సిటివ్. పెట్రోల్ ధరలు పెరగటం, అందులో తన దేశంలో తన పౌరులు పెరగటం చాలా సెన్సిటివ్. దాని మీద గెలిచాడు ఆయన. రెండో పక్కనేమో పూర్తిగా ఇజ్రాయెల్ అంటే ఆయనకి వివిధ కారణాల వల్ల పూర్తిగా అనుకూలం, ఇరాన్ అంటే కోపం. కాబట్టి ఏది చేస్తుందో చూడాలి. అక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ని విదేశాంగ మంత్రి ఎవరు పెడతారన్న దాన్ని బట్టి, రక్షణ మంత్రి ఎవరు పెడతారన్న దాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే సలహాను బట్టి ఉంటుంది. అక్కడ చివరికి ఆయన వ్యాపార దృక్పథాన్ని నెగ్గుతుందా, ఇరాన్ మీద కోపం నెగ్గుతుందో చూడాలి. రైట్. లాస్ట్లో జేపీ గారు మళ్ళీ మనం ఈ కాశ్మీర్కి సంబంధించి లేదా భారత్తో సంబంధాలు, వాణిజ్య సంబంధాలు వీటి గురించి కూడా మాట్లాడదాం. కిషోర్ గారు, ఈ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఇప్పుడు యుద్ధ అమెరికా అంటే ఒక పెద్దన్న పాత్ర అని మామూలుగా ఇప్పుడు మనం ప్రతి వాళ్ళు ఏలు పెట్టడం చూడలేదు కదా ప్రపంచంలో ఎక్కడైనా, రష్యా యుక్రెయిన్ కావచ్చు, లేకపోతే ఈ పాలస్తీనా, ప్రతి సందర్భంలో ఇజ్రాయెల్ అయితే జేపీ గారు కూడా స్పష్టంగా చెప్పారు. సో అలాంటివి ఇంకా పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం ఇజ్రాయెల్ ఇది మొదలైన తర్వాత పాలస్తీనా అది కొంచెం స్ప్రెడ్ అవుతున్న ఇది మనం చూస్తున్నాం. లెబనాన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇరాన్ ఇన్వాల్వ్ అవుతుంది, గందరగోళంగా కొంత పెరుగుతాం. సో ఇలాంటివి మనకెందుకని దూరంగా ఉండే అవకాశం ఉన్నదా, లేదు వాటిని నిరోధించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అంటే కొంత చర్చల ద్వారా కానీ, ఇప్పుడు ఈ మధ్య చెప్పింది కమలా హారిస్ అయితే వాటికి ఒక దౌత్యపరమైనటువంటి పరిష్కారం కోసమే చూస్తాను, యుద్ధం దాన్ని ఎంకరేజ్ చేయటం కాకుండా. ట్రంప్ గారి విధానాలు ఎలా ఉండొచ్చు? కిషోర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు మనము రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది. మీకు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయినప్పుడు
సివిల్ ఇది కోల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. రష్యా కూడా ఇచ్చిన హామీ ఏంటంటే ఇక నేటో అనేది క్రియేట్ చేసిందే యుఎస్ఎస్ఆర్ కి అగేన్స్ట్ గా, ఇక్కడ నుంచి వస్తున్న కమ్యూనిస్ట్ దీనికి విరుద్ధంగా అని చెప్పి, థ్రెట్ కి విరుద్ధంగా అని చెప్పి. అట్లాంటిది ఇప్పుడు కోల్డ్ వార్ అయిపోయింది, జర్మనీ యూనిఫికేషన్ అయిపోయింది, ఇంకా అసలు అవసరం లేదు, మేము ఎక్స్పాన్షన్ బంద్ చేస్తాము అని చెప్పి అది కాదనుకుంటూ దాదాపు రష్యా బార్డర్స్ వరకు నాటోని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఒక రియాక్షన్ అనేది అది రష్యా చెప్తున్న విషయమే. సో ఇప్పుడు ట్రంప్ కూడా అదే అంటున్నారు. ఇన్ని ఇదైపోయిన తర్వాత అసలు ఇప్పుడు ఆ నాటో ఎక్స్పాన్షన్ అంటే ఇంకా ఎక్కువ దేశాలను నాటోలో కలిపి అక్కడ ఏదో రష్యాను ఐసోలేట్ చేయవలసిన అవసరం లేదు అన్న డైరెక్షన్ లో ఆయన ఉన్నారు. సో మోస్ట్ లైక్లీ అది కొంచెం కంక్లూజన్ కి తీసుకురావడానికి వారు ప్రయత్నిస్తారు. ఇంకా అమెరికన్ మనీ గానీ, వెపన్స్ గానీ, ఆయుధాలు గానీ, డబ్బులు గానీ ఇంకా వందల బిలియన్ల డాలర్లలో ఉక్రెయిన్ లో పోసే విధంగానైతే వారైతే కనిపించట్లేరు. అదొకటండి. అది స్లోగా టేపర్ ఆఫ్ అయిపోద్దా, ఒకటేసారి ఇదవుద్దా, లేకపోతే ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తారా, అందులో మరి భారత్ రోల్ కూడా ఏమైనా ఉండొచ్చునా, ఇవన్నీ మనకు తెలియని విషయాలు. రెండో విషయము, ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చామనుకోండి, ఇజ్రాయెల్ హమాస్ విషయం, ఇజ్రాయెల్ పాలస్తీనా విషయం కాదు, హమాస్ విషయం. మీకు అంతకుముందు గుర్తుండే ట్రంప్ మొదటి టర్మ్ లో, వారి మొదటి టర్మ్ లో మీకు 2-3 ఇనిషియేటివ్స్ వచ్చాయండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి. ఏంటి అని అంటే అబ్రహాం అంటే ఇక జ్యూస్ కిను ఇటు ఇస్లాం లోను ఇద్దరు కూడా అబ్రహాం ని ఒక ప్రాఫిట్ లాగా ట్రీట్ చేస్తారు చేయబట్టి అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి వాటికి పేర్లు పెట్టారు. ఇప్పుడు యుఏఈ, బహ్రెయిన్, దాని తర్వాత మొరాక్కో కూడా ఇజ్రాయెల్ ని సావరినిటీని యాక్సెప్ట్ చేస్తూ వారితో సంబంధాలు ఏర్పరచుకునే పరిస్థితి అన్నమాట. దాంట్లోకి ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ అని ఉన్నారు కదా, ఇప్పుడు ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా, వారు కూడా జాయిన్ అవుతారు అన్న తరుణంలో, అసలు ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ హమాస్ అంటే ఇరాన్, మొత్తం ఇవన్నీ సున్నీ రాజ్యాలండి, ఇవన్నీ ఇది జరగనివ్వకూడదు అన్న విధంగా అసలు ఈ అటాక్ October 7th లాస్ట్ ఇయర్ అటాక్ చేశారు ఇజ్రాయెల్ మీద అనేది ఒకటి ఒక. సో బేసికల్లీ అంతకుముందు కూడా మనకి ఎదుర్కొలే సంబంధం అని కాదు, అసలు మిడిల్ ఈస్ట్ స్టెబిలైజ్ చేయడము వారికి ఒక ప్రయారిటీగా ఉండే. అప్పుడు కూడా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అంటే అణు ఆయుధాలు ఇది చేసుకోకుండా తయారు చేసుకునే పరిస్థితులు ఈ విధంగాను మీకు ఇప్పటికి కూడా చాలా శాంక్షన్స్ ఇరాన్ మీద ఉన్నాయి కదా, మామూలుగా ఆయిల్ కొనే దేశాల మీద కూడా శాంక్షన్స్ పరిస్థితి. ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ మధ్యలో బైడెన్ అండ్ కమలా హ్యారిస్ గారి సమయంలో ఏమైంది అని అంటే ఇటు ఇజ్రాయెల్ అంటే లోకల్ పొలిటికల్ క్యాల్కులేషన్స్ కూడా ఉన్నాయండి. యుఎస్ లో ఉన్న ఓట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనలా ఇంతకుముందు ఇండియన్ ఆరిజిన్ ఓట్ బేసే అని అనుకున్నాం. అలాగే దానికి ఏమైపోయిందంటే ఈ అటు కాకుండా ఇటు కాకుండా వ్యవహరించిన తీరు. నిన్న మొన్న ఇప్పుడు కమలా హ్యారిస్ గారు మళ్ళీ ఏదో మాట్లాడారు, ఇది తీసుకొస్తాము ఎండ్ కి తీసుకొస్తామన్నారు, కానీ ఇటు ఇజ్రాయెల్ పెద్దగా సీరియస్ గా అంటే వారు హర్ట్ కాకుండా ఇటు పాలస్తీనియన్స్ హర్ట్ కాకుండా అన్న టైప్ లో వ్యవహరించేసరికి ఇద్దరి దగ్గర నమ్మకం పోగొట్టుకున్నారు. ట్రంప్ గారు ఉండుంటే అది డిఫరెంట్ గా ఉండేది, ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకునేవారు. మన ఇండియా కూడా స్టాండ్ తీసుకుంది, ఇది వీరు తీసుకున్నప్పుడు దాన్ని ఒక టెర్రరిస్ట్ అటాక్ లాగా తీసుకుని దాని మీదనే ఫోకస్ పెట్టి ఉంటే వీళ్ళని చాలా మందిని వాళ్ళు కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు, చిన్న పిల్లల దగ్గర వరకు కూడా. అండ్ వాళ్ళని రేపులు చేసి చిన్న చిన్న పిల్లల్ని చంపేసి హత్యలు చేసి ఇట్లాంటివన్నీ చిన్న పిల్లలు. అయితే ఇవన్నిటి మీద కూడా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుని ఖచ్చితంగా నిలబడి ఉంటే అసలు ఇంత స్ప్రెడ్ అయి ఉండేది కాదేమో అన్నది ఒక వాదన. అండ్ దాన్ని క్రియేటివ్ గా స్టాండ్ తీసుకుంటారు. మీరు అదే సమయంలో మీకు ఒకటి గుర్తుంటే ఇండియా గురించి చెప్తానండి. I2U2 అని ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్ఏ, యుఏఈ, ఈ 4 కంట్రీస్ తో ఒక I2U2 అనేది ఒక కూటమి లాగా ఇది రిలేషన్షిప్స్ ని, మిడిల్ ఈస్ట్ ఏషియా రిలేషన్షిప్స్ ని కొంచెం స్టెబిలైజ్ చేయాలి అండ్ కొంచెం ఇంటర్చేంజెస్, ఎక్స్చేంజెస్ వగేరా వగేరా, టెక్నాలజీ ఇట్లాంటివన్నిటి స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ దాని మీద ఫోకస్ చేయడానికి అనే టైప్ లో ఇజ్రాయెల్ ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ యాక్సెప్టబుల్ గా చేసే విధంగాను అండ్ కొంచెము స్టెబిలిటీని పెంచే విధంగాను I2U2 అనే కూటమి. దాని తర్వాత మొన్న మన G20లోకి వచ్చేసరికి కూడా అది ఏ విధంగా పరిణమించింది అంటే మనకి అపెక్ అని ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ కారిడార్ అండి, వయా యుఏఈ, హైఫా అనుకుంటాను, ఇది ఇజ్రాయిల్ లో పోర్ట్, జపాన్ హైఫాను వన్ ఆఫ్ దెమ్, మన అదానీ వారే ఇది చేస్తారు, ఆ పోర్ట్ ని నడిపిస్తారు. సో
అదాని కంపెనీ. సో ఆ పోర్ట్ ద్వారా యూరోప్ లోకి అంటే గ్రీస్, ఇటలీ అక్కడికి వెళ్ళేటట్టు. సో ఇదంతా కూడా ఒక ఎకనామిక్ కారిడార్, ఒక డెవలప్మెంటల్ కారిడార్, దీని మీద వారి ఫోకస్ ఉండేది. అండ్ ఇప్పుడు మళ్ళీ అది తీసుకురాగలిగితే మన ఇండియా కూడా ఇరిటెంట్స్, ఇప్పుడు మనకి మన డెవలప్మెంట్ పాత్ వేలో మనకి ఏమవుతుంది, ఇప్పుడు సడన్ గా రష్యా ఉక్రెయిన్ వార్ అనేసరికి మనకి ఫర్టిలైజర్లు లేకపోతే ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా ప్రపంచం మొత్తం పెరిగిపోయింది. ఆయిల్, ఎనర్జీ కాస్ట్, ఆయిల్, గ్యాస్ ఇట్లాంటి వాటికి. దాని తర్వాత ఇది ఇరాన్, ఇజ్రాయెల్ అనేసరికి ఏమో మనకు ఈ షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోయాయి. అక్కడ హౌతీస్ అటాక్ చేస్తూ అసలు షిప్పింగ్ కాస్ట్ అంతా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అన్సర్టనిటీస్ వల్ల ఇండియాకి చాలా నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మొన్నటికి మొన్న అంటే సింపుల్ ఈ అన్సర్టనిటీస్ కిషోర్ గారు కేవలం ఇండియాకే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ యుద్ధ వాతావరణం లేదంటే యుద్ధ మేఘాలు ఇలాంటి గందరగోళం ఉంటే అన్సర్టనిటీస్ ఉంటాయి. అమెరికా మొన్నటి దాకా చెప్తాను, నేను ఒక 2 పాయింట్లు చెప్తాను, జస్ట్ ఫాస్ట్ గానే ఫినిష్ చేస్తాను. మీకు లాస్ట్ 6 months to 9 months మన ఇండో కెనడా యుఎస్ రిలేషన్స్ తీసుకున్నా కూడా ఎట్లాంటి ఇష్యూస్ అంటే నాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనో ఇట్లాంటి వాటి మీద కాకుండా, ఇప్పుడు అక్కడ ఖలిస్తాన్ ఇష్యూ అని చెప్పి, లేకపోతే ఆ నిజ్జర్ వారిని చంపడానికి ఏదో ట్రై చేశారు, మన హోమ్ మినిస్టర్ ట్రై చేశారని అదొక కాంట్రవర్సీ. ఇక్కడ ఈ పన్నూన్ విషయంలో అమెరికా ఒక కాంట్రవర్సీ. అక్కడ బంగ్లాదేశ్ విషయంలో ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాము. వారి సపోర్ట్ తో అసలు ప్రజాస్వామికంగా ఎన్నిక కాబట్ట ప్రధానమంత్రిని తీసేసి ఇంకెవరినో పెట్టారని, ఇవన్నీ కూడా మన ఇండియాకి కూడా చాలా ఫోకస్ డిస్ట్రాక్టింగ్ ఇరిటెంట్స్ లాంటివి ఇదొకటి ఇష్యూ అండి. అది నేను అనుకోవడము ట్రంప్ విషయంలోకి వస్తే ఆయన ప్రాక్టికల్ మనిషి, జేపీ గారు చెప్పినట్లుగా ట్రాన్సాక్షన్ ఉంటాడు. దీనివల్ల నాకేంటి లాభము, నా దేశానికి ఏంటి లాభము, నా ఎకానమీకి ఏమి హెల్ప్ అవుతోంది, నా జాబ్స్ ఎట్లా పెరుగుతున్నాయి, ఇది వారు చూసేది. వీటి వల్ల లాభం లేదనుకుంటే నాన్ ఇష్యూస్ ని తీసి పక్కన చెత్తపుట్లో పడేసే రకం అన్నమాట. ఫైనల్ గా ఏంటంటే చైనా విషయం, చైనా ఇష్యూ. చైనాని ట్రంప్ డైరెక్ట్లీ అంటే అది ఒక కాంపిటీటివ్ ఇది గాని ఒక థ్రెట్ గా చూడాలి అన్నది వారి వాదన. అండ్ ఆ కాన్సిక్వెన్సెస్ కూడా మనకి మీరు అన్నారు ఇంతకు ముందు చైనా +1 అని, నాకు 2 ఇంప్లికేషన్స్ కనిపిస్తున్నాయండి వీరి స్టాండ్ ద్వారా. ఒకటి ఏంటంటే మేక్ ఇన్ అమెరికా అనేది, బ్రింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్ టు అమెరికా అనేది వారిది, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్ రావాలి. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తాన్ని ఇప్పుడు గుండు పిన్నుల దగ్గర నుంచి మీకు ఏసీల దగ్గర నుంచి అమెరికాలో చేయాలంటే కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళకి లేదు. కాబట్టి హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్ టు అమెరికా తీసుకెళ్లి అదొకటి మాత్రం వారు ఫోకస్ చేస్తారు. దానికి టాలెంట్ కావాలి మళ్ళీ, అది అమెరికాలో. సో మన ఇమిగ్రెంట్స్ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఈ ఇమిగ్రేషన్ కి ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవుతాయి. లేదా లో టెక్ మిగిలినవన్నీ ఇక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వదిలిపెడితే మిగిలిన వాటి అన్నిటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చైనా +1, చైనా మీదే పూర్తిగా ఆధారపడుతుంది దేశంలో అన్న మినిమం గా. అది మళ్ళీ ఇండియాకి బెనిఫిట్ అయ్యే విధంగా. 2 ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ మనకు బెనిఫిట్ అయ్యే విధంగా అవకాశం, ప్లస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన టాలెంట్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎలాన్ మస్క్ ఉన్నాడు ఇప్పుడు, తను స్టార్ట్అప్స్, ఇంజనీరింగ్ స్టార్ట్అప్స్ బిల్డ్ చేసిన అతను, మీకు టెస్లా తెలుసు. ఎలాన్ మస్క్ కూడా ఇప్పుడు కీలకమైన పాత్ర, కేబినెట్ హామీ కూడా, అష్యూరెన్స్ కూడా ఉంది. ఎలా ఉంటుందో ఇట్లాంటివి బిల్డ్ చేసిన అతను సిలికాన్ వ్యాలీ బేస్డ్ స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఏనండి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర కిషోర్ గారు. వాళ్ళ సలహాలతో తప్పనిసరిగా ఈ విధమైన ఇమిగ్రేషన్ ఇష్యూస్ కూడా చాలా వరకు లీగల్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఇండియన్స్ కి బెనిఫిషియల్ గా అయ్యే. సార్ మనకి టైం ఉంది ఇంకా, కిషోర్ గారు మళ్ళీ తీసుకుంటాను. తులసిరెడ్డి గారు, అంతర్జాతీయ అంశాల్లో అమెరికా ఇప్పటిదాకా పోషిస్తున్నటువంటి పాత్ర, ముఖ్యంగా ఈ యుద్ధము, ఆయుధాలు అమ్ముకోవటం, లేదంటే కాస్త పెద్దన్న పాత్ర, వీటి వల్ల నిజంగా కూడా ఆ దేశానికి పెద్ద ఏ లాభం ఉందో కానీ నష్టమే. బట్ అది కొనసాగుతూ వచ్చింది. సో ప్రాక్టికల్ మనిషి కాబట్టి ఇలాంటి వాటికి దూరం పెట్టి తన తగ్గించుకుంటారా కొన్ని సందర్భాల్లో, లేదు దాంతో పెద్ద సంబంధం లేదు, అవసరమైనప్పుడు ఎలాగో మనం ఇన్వాల్వ్ కావచ్చని ప్రస్తుతానికి కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అతనే ఫస్ట్ టైం అధ్యక్షుడైంది కాదు, ఆల్రెడీ 4 years అధ్యక్షుడిగా చేశాడు 2016 నుండి 2020 వరకు. అవును, కాబట్టి ఇదే ఫస్ట్ టైం వచ్చేసి ఆయనలో ఏదో మనము ఊహించనేటి ఆల్రెడీ చూసాం 4 ఏళ్ల పాలన. ఆ ఎన్నికల్లో కూడా చెప్పిన సేమ్ అంశాలే ఇప్పుడు కూడా. అప్పుడు అమెరికా ఫస్ట్, తర్వాత వలసల అక్రమణ నిరోధిస్తాము, మెక్సికోకు మధ్యలో గోడ కట్టేస్తాము. కాబట్టి ఇవన్నీ అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు చెప్పింది. కానీ నా ఉద్దేశం ఏమంటే ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం వచ్చేసి ప్రధానంగా వచ్చేసి రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, లెబనాన్ అనేది 4 కంట్రీస్ అలసిపోయి ఉన్నాయి. జనరల్ గా యుద్ధంలో ఎవరు గెలిచేది ఉండదు, ఊరికే వచ్చేసి
ఒకసారి వాళ్ళది ఒకసారి వీళ్ళది, ఫైనల్ గా వచ్చేసి ఆర్థికంగా అన్ని దేశాలు యుద్ధాలు చేసే దేశాలన్నీ ఇబ్బందులు పడుతుంటాయి. ఈవెన్ బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా మనకు పాకిస్తాన్ ఉన్నప్పుడు మనం గెలిచినాము కానీ ఆ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సంక్షోభం, ఆఖరికి ఎమర్జెన్సీ కారణం అదే ఒకటి కారణం. 1971 బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా మనం వచ్చేసి గెలిచినప్పటికీ దాని తర్వాత పర్యవసానాలు అక్కడ నుండి వలసలు గానీ, ఆర్థిక పరిస్థితి దెబ్బతినడము, 77లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టడానికి ఒక ప్రధాన కారణం వచ్చేసి ఆర్థిక సంక్షోభం. కాబట్టి ఏ దేశానికైనా, రష్యాకి కానీ, ఉక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, లెబనాన్ కానీ, సరౌండింగ్ కంట్రీస్ కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఆ దేశంలో కూడా చాలా మంది ప్రజలు ఎందుకు ఈ మొమెంట్ లో అలసిపోయి ఉన్నారు. కాబట్టి ఈ మొమెంట్ లో ఇతను కొత్తగా రెండోసారి వచ్చాడు కాబట్టి కొంత అమెరికా అగ్రరాజ్యం కాబట్టి అతను కొంత ఇన్వాల్వ్మెంట్, మరి పూర్తిగా ఏమో వచ్చేసి చేయకుండా కొంత ఇన్వాల్వ్మెంట్ అయితే డెఫినెట్ గా వచ్చేసి రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, లెబనాన్ యుద్ధాలు వాళ్ళు కూడా కలిసిపోయి ఉన్నారు కాబట్టి పరిసమాప్తమయ్యేదానికి కనీసం కొన్నాళ్ళ పట్టణ టెంపరీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ స్టేచర్ పనికి వస్తుంది. ఆ స్టేచర్ నేపథ్యంలో మన మోడీ గారిని మిగతా వాళ్ళని ఉపయోగించుకొని కొంత ఉపయోగపడతారు అనేది ఒకటి. మొన్న జెలెన్స్కీ గారు కూడా ప్రకటించారు, మోడీ గారు తలుచుకుంటే ఈ రష్యా ఉక్రెయిన్ వారైతే కాస్త అటు భారత ప్రధాని తలుచుకుంటే కొంచెం అది ఆగొచ్చేమో అన్న రీతిలో మాట్లాడిన పరిస్థితి తులసిరెడ్డి గారు. కలిసిపోయిన ఈవెన్ రష్యా కూడా ఇన్నాళ్ళ బట్టి ఏం చేయలేకపోతుందంటే ఏ యుద్ధాల్లో గెలిచేది ఎవరు ఉండదు వచ్చేసి. కాబట్టి అదొకటి. రెండవది వలసలు. ఇది ఇంత ముందు వారు చెప్పినట్లు సక్రమ వలసల, అక్రమ వలసల. సక్రమ వలసల గురించి ఇబ్బంది లేదు. అక్రమ వలసలకు సంబంధించే అక్రమ వలసల ద్వారా ఆల్రెడీ వచ్చిన వాళ్ళని వెనక్కి పంపడం అనేది ఒక సమస్య, నువ్వు కొత్తగా రాకుండా నిరోధించడం అనేది రెండవ సమస్య. కాబట్టి ఆల్రెడీ ఉండే వాళ్ళను పంపించడం అనేది దాంట్లో కొందరిని పంపించవచ్చు, కొందరు పంపించలేకపోవచ్చు. నువ్వు కొత్తగా వచ్చే వారిని నిరోధించడానికి గతంలో కూడా మెక్సికోకు మధ్య గోడే కడతా అని చెప్పాడు, కానీ అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి కొంత ప్రయత్నాలు చేస్తారు. ఇక మూడవది వచ్చేసి నేచురల్ గా ఏమి చేసినా అది ఆయన వాణిజ్య పరంగా, ఆర్థిక పరంగానే ఆయన ఫస్ట్ ప్రయారిటీ. ఆయన వ్యక్తిగతంగానే అధ్యక్షుడిగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్. కాబట్టి ఏది కూడా వచ్చేసి ఆ కోణంలో ఆలోచిస్తాడు. కాబట్టి ట్యాక్స్ విధానం గానీ, ఎగుమతి దిగుమతి విధానం గానీ, ఏది గాని అది ఇండియానా, చైనానా, ఇంకోటి కాదు, తన దేశానికి వచ్చేసి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే కోణంలో ఆలోచిస్తాడు. ఆ ఆలోచన నేపథ్యంలో ఒక్కసారి వాళ్ళకు ఉపయోగపడచ్చు, ఒక్కసారి మనలాంటి వాళ్ళకు ఉపయోగపడచ్చు. ఇది ఒకటి. ఇంకా మెయిన్ గా మనకు సంబంధించి ప్రధానమైన సమస్య కెనడాదే. ఎందుకంటే ఇది ఖలిస్తాన్ ఉద్యమం అనేది అమెరికా, కెనడా బార్డర్ కంట్రీస్, వాళ్ళకు బాగా అవినాభావ సంబంధం ఉంది. కానీ కెనడాకు మనకు ఇప్పుడున్న సమస్యల్లో మనకు అన్నిటికంటే పెద్ద సమస్య వచ్చేసి ఇదే సమస్య. ఇది ఎందుకంటే ఒకప్పుడు ఖలిస్తాన్ ఉద్యమం అనేది ఒక ప్రపంచ ఉక్కు మహిళనే తీసుకున్నటువంటి ఇష్యూ, అదేమో ఆసామాష ఇష్యూ కాదు. ఏదో ఇటీవల కాలంలో కొన్ని దశాబ్దాలుగా లేదు కానీ అంతకుముందు అది ప్రధానమైన సమస్య. కాబట్టి ఇప్పుడు మళ్ళా అది వచ్చేసి కెనడా మీద ప్రభావం చూసే శక్తి అమెరికాకు ఉంది, ట్రంప్ కు ఉంది. అదే సమయంలో వచ్చేసి ట్రంప్ కు, మోడీ గారికి వచ్చేసి మంచి ఇండివిజువల్ గా మంచి రిలేషన్స్ ఉన్నాయి. నేచురల్ గా వచ్చేసి రెండు ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి, తర్వాత చైనాకు పక్కలో ఉండే దేశం కాబట్టి ఈ కోణంలో అది ఆ సమస్యను కొంత మరి ఎలా ఉంటుందో జోక్యం చేసుకొని కొంత దాన్ని పరిష్కరించేస్తే దానికి కొంత పాత్ర వేసడానికి అవకాశం ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ లో వచ్చేసి మన హిందువుల టెంపుల్స్ మీద, హిందువుల సరే ఓట్ల కోసం కావచ్చు, ఏమైనా కానీ ఓపెన్ గా ఆ స్థాయిలో వచ్చేసి మాట్లాడినాడు. లాస్ట్ క్యాంపెయిన్ లో అమెరికాలో ఉండే హిందువుల ఓట్ల కోసం వచ్చేసి బంగ్లాదేశ్ ఇష్యూను బాగా రైజ్ చేశాడు. కాబట్టి ఓవరాల్ గా ఈ అంశాలను ఉంటాయి. ఫైనల్ గా వచ్చేసి చైనాను కాంపిటీటర్ గా, ఎందుకంటే కమ్యూనిస్ట్ కంట్రీ, ఇది ప్రజాస్వామ్య కంట్రీ, తర్వాత ఆర్థికంగా వచ్చేసి ఛాలెంజర్ గా ఉంది కాబట్టి చైనాను దృష్టిలో పెట్టుకొని తన ఆర్థికానికి ఇబ్బంది కాకుండా తన బిజినెస్ మ్యాన్ గా ఓవరాల్ గా అంతర్జాతీయ వ్యవహారాలను డీల్ చేస్తారని నా అభిప్రాయం. రైట్ సార్. పాపారావు గారు, అంతర్జాతీయ అంశాల్లో ట్రంప్ పాత్ర ఎలా ఉండొచ్చు, ఏం చెప్తారు? ఒకటి, చైనా మీద ఒత్తిడి పెట్టే కార్యక్రమం జరుగుద్ది. చైనా మీద టారిఫ్స్ 60% దాకా చైనా నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్, అంటే చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చేసేది, లేకపోతే అమెరికా ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద, చైనా నుంచి వచ్చే వాటి మీద 60% దాకా టారిఫ్స్ అంటున్నాడు. అలాగే ఈవీస్ లాంటి వాటి మీద అయితే ఇంకెక్కువ కూడా టారిఫ్స్ అనేది. సరే, ఇదంతా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే అతను చేశాడు, లాస్ట్ టైం ఏమీ చేయకుండా లేడు. మెక్సికో గోడలాగా అది నాన్ స్టార్టర్ కాదు.
ఓకే. కాబట్టి ఈసారి కూడా చేస్తాడు. అయితే అది చైనాకే పరిమితం కాదు ఇక్కడ. ఓకే. ఎందుకంటే చైనా విషయంలో టారిఫ్స్ ఏదైతే ట్రంప్ తెచ్చాడో వాటిని బిడెన్ కూడా చాలా వరకు కొనసాగించాడు. ఓకే. ఆ టారిఫ్స్ హై టారిఫ్స్ ఉంచడం అనేది బిడెన్ కంటిన్యూ చేశాడు చాలా వరకు. పూర్తిగా వాటిని ఏం సాబ్స్టిట్యూట్ చేయాల. ట్రంప్ తెచ్చినటువంటి టారిఫ్స్ పాలసీని వాటి ద్వారా చైనా మీద ఒత్తిడి తేవటం అనేది బిడెన్ ఏమో ఆపల, కంటిన్యూ చేశాడు. కానీ కాబట్టి అది కంటిన్యూ అవుద్ది. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే భారతదేశానికి సంబంధించి కూడా ఆయనకు అసలు అంటే బ్లాంకెట్ గా ప్రపంచం అందరి మీద, యూరోపియన్ యూనియన్ మిత్ర దేశాలతో సహా, ప్రపంచం భారతదేశంతో సహా అందరి మీద టారిఫ్ చేస్తాడు. భారతదేశాన్ని ఆయన విమర్శించాడు కదా ట్రంప్, ఏమని టారిఫ్ కింగ్ అన్నాడు భారతదేశాన్ని. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లో కూడా కొంత ఏదో తేడా ఉంది అంటే మనం తీసుకున్న డిఫెన్స్ ఇంపోర్ట్స్ లెక్కలో చూపించట్లేదు, ఆ ట్రేడ్ డెఫిసిట్ ఉందని చెప్పి కూడా ఏదో చెప్తున్నట్టున్నారు. అదే వాణిజ్య లోటు ఉందనేది భారతదేశంతో. అంటే భారతదేశం మనకి ఎక్కువ ఎగుమతి చేస్తుంది, మనం భారతదేశానికి చేసే ఎగుమతులు అంత మనకి ఉండలేదు. కాబట్టి భారతదేశానికి మనకి ఉన్న ట్రేడ్ లో భారతదేశానికే మిగులు ఉంటుంది, మనకి లోటు ఉంటుంది అని చెప్పి ఆయన వాదన. $35 బిలియన్ల మేరకు అమెరికాకి లోటు ఉంది పోయిన సంవత్సరం అనేది ఆయన ఇట్లా చెప్తున్నారు. దీనిలో లోటు లేకుండా ఎలా ఉంటుంది? అమెరికాకి చాలా సహజంగానే లోటు ఉంటుంది. అన్ని దేశాలతో లోటు ఉంటుంది చైనా అమెరికాకి. ఎందుకంటే ఆయుధాలు తప్పితే ఏది తయారు చేయని దేశానికి ఇతర దేశాల నుంచి ఆఖరికి మాస్కులు కూడా, కోవిడ్ కోవాలలో మాస్కులు కూడా వాళ్ళ దగ్గర లేక కోరిపడి సందర్భం, వాళ్ళకి వాణిజ్య లోటు లేకుండా ఎలా ఉంటుంది? ఆయన దాన్ని కంప్లైంట్ చేయడమే తప్పు. అసలు కంప్లైంట్ చేయడం తను చేసుకోకుండా అంటే ఇక భారతదేశం ఎగుమతి చేసిందంతా కూడా అంటే దానికి ఆ ఒత్తిడంతా ఎందుకంటే ఆయుధాలు భారతదేశానికి ఇంకా అమ్మాలని, ఆ వాణిజ్య లోటు భర్తీ చేయడానికి వాళ్ళు అమ్మగలిగింది ఏంటి? ఆయుధాలు అమ్మాలి. అందుకే భారతదేశం చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుంది, ఇంకా కొనాలని కావచ్చు. రెండోది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆయన స్టీల్ అండ్ అల్యూమినియం మీద టారిఫ్స్ వేసినప్పుడు భారతదేశం స్టీల్ అల్యూమినియం మీద కూడా టారిఫ్స్ వేశాడు. అలా కూడా అలాగే హ్యార్లీ డేవిడ్సన్ బైకుల విషయంలోనే టారిఫ్ కింగ్ అయిన భారతదేశాన్ని ఆయన అన్నది కూడా. హ్యార్లీ డేవిడ్సన్ బైకులు ఇక్కడ మన రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉండేదట, ఎత్తేసారు, అది పోయింది. అది దాని విషయంలో చాలా పెద్ద వివాదం అయింది. వి సపోర్ట్, ఎవ్రీబడి సపోర్ట్స్ మోడీ. ఎందుకంటే మనకు అది ఆ విషయంలో మనకి దాని మీద వేయకుండా ఎలా ఉంటాం, అది విలాస వస్తువు, ధనవంతుల పిల్లలు నడుపుకునే వస్తువు, దాని మీద ఏంటో తప్పు కాదని నేను కూడా సపోర్ట్. అసలు దాని విషయంలో కూడా భారతదేశాన్ని అట్లా అంటే ఆయన ఏంటంటే భారతదేశాన్ని కూడా స్పేర్ చేయలా. భారతదేశానికి అనివార్యంగా ఇక్కడ ఎందుకంటే మోడీ ఉండగా ట్రంప్ తో ఎక్కువ దగ్గరగా ఎందుకు మెయింటైన్ అయిందంటే 1-2 రైటిస్ట్ పార్టీలు, కామన్ ఎనిమి చైనా ఉంది. ట్రంప్ ఏమో చైనా రైజ్ అవుతుంది, సూపర్ పవర్ అవుతుంది అని మనకి థ్రెట్ అనేది. భారతదేశానికి సంబంధించినంత వరకు మనకి చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల్లో అమెరికాతో కలిసి ప్రయాణం చేయడం అనేది ఒకటి తప్పనిసరి అనేది ఉంది. ఇట్లా ప్రయాణం చేసి కామన్ ఎనిమిగా చైనా ఉంటుంది, కలిసి ఉంటాం. ప్లస్ 2 రైటిస్ట్ పార్టీలు కావడం వల్ల కలిసిపోవడం తప్పితే ట్రంప్ వల్ల చిల్లి పైసా భారతదేశానికి ఉపయోగపడదు. చాలా విషయాల్లో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టినోడు. ఆ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఏదైతే 600 రకాల సరుకులు భారతదేశం నుంచి 0 ట్యాక్స్ తో వెళ్ళి, 0 కస్టమ్స్ డ్యూటీతో అమెరికా వెళ్ళి చాలా అడ్వాంటేజ్ ఉంది. 70s చివరి నుంచి ఉంది అది మనకు ఆ పాలసీ, ఇది మనకు అడ్వాంటేజ్. దాన్ని ఎత్తేసాడు ట్రంప్. ఒక ఇది తర్వాత ఇంకోటి పక్కకెళ్ళి చెబుతున్నాను నేను. ఇజ్రాయెల్ విషయంలో చూసుకుంటే బిడెన్ ఏంటంటే సపోర్టెడ్ ఇజ్రాయెల్ ఆయుధాలు సప్లై చేశాడు. దానివల్ల కొంత చెడ్డ పేరు వచ్చింది. కమలా హ్యారిస్ కూడా అరబ్ ఓట్లు గానీ అమెరికాలో కూడా చెడ్డ పేరు వచ్చింది, ఓట్లు పోయింది. కానీ మరి ఇజ్రాయెల్ విషయంలో యుద్ధాలు వద్దన్న ట్రంప్ ఇజ్రాయెల్ విషయంలో మీరు ఎవరు చేయని పని, జెరూసలేం ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నానని డిసెంబర్ 2017 ప్రకటించి నా రాయబార కార్యాలయాన్ని టెలివ్ నుంచి జెరూసలేం కి షిఫ్ట్ చేస్తానన్నాడు. ఇంతకంటే గల్ఫ్ అరబ్ దేశాలను రెచ్చగొట్టడం ఇంకే ఉండదు కదా. ఇజ్రాయెల్ విషయంలో వీళ్ళిద్దరు తక్కువ కదా. అప్పుడు యుక్రెయిన్ వార్ విషయంలో బహుశా నేను అనుకోవటం ఆయన బహుశా యుద్ధం నుంచి విత్డ్రా అవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఫర్ హిమ్ అది కొంత ఐసోలేషనిస్ట్ పాలసీ ఉంది కాబట్టి. కానీ ఇజ్రాయెల్ విషయంలో బిడెన్ ఆర్ ట్రంప్, కమలా హ్యారిస్ ఒకటే ఉండొచ్చు అంటారు. తెలిసే మిచిగన్ లో ఉన్న 2 లక్షల మంది అరబ్ అమెరికన్ ఓటర్లంతా చాలా మంది థర్డ్ క్యాండిడేట్ కేసారు, గ్రీన్స్ క్యాండిడేట్ కేసారు అక్కడ ఓట్లు. స్టెయిన్ అనుకుంటా ఆయన పేరు. వీళ్ళు కమలా హ్యారిస్ కేలా ట్రంప్ కేలా వాళ్ళు పోయి గ్రీన్స్ క్యాండిడేట్ కి ఓట్లు పడేశారు చాలా మంది. యూదులు కూడా అంటే జ్యూస్ కూడా కొంత కమలా హ్యారిస్ కి వ్యతిరేకంగానే ఈసారి భారీగా ట్రంప్ అందరికి చెడిపోయారులేండి. వాళ్ళకి సాయం చేశారు, వాళ్ళకంటే ఎక్కువ ట్రంప్ చేస్తాడనేది వాళ్ళకి గట్టి ఇది ఉంది. ఇజ్రాయెల్ విషయంలో ట్రంప్ మేజర్ బాగా ఆయన దట్ ఈస్ ఎ వెరీ బిగ్ లాబీ. వాళ్ళు పెద్ద సంఖ్యాపరంగా నేను చెప్పను కానీ దట్ ఈస్ ఎ పవర్ఫుల్ లాబీ ఇన్ అమెరికా. దానిలో వెరీ రిచ్ అండ్ పవర్ఫుల్ లాబీ. రైట్. జేపీ గారు,
ఇండియాతో సంబంధించి అట్లాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానిలో వ్యాపార ప్రీత్యా కానీ ఇప్పుడు అమెరికాని ఇందాక తులసిరెడ్డి గారు అన్నారు, కాంపిటేటర్గా చూస్తారా థ్రెట్గా చూస్తారా, రెండింటికి కొంత తేడా ఉంది. కాంపిటేటర్గా చూడటం వేరు, థ్రెట్గా చూడటం వేరు. ఈ అంశాలతో పాటుగా భారత్తో వ్యాపారం కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ. రెండవది ఈ మధ్యకాలంలో బాగా చర్చకు వస్తుంది కాశ్మీర్ అంశంలో, అలాగే చైనాతో బార్డర్ పంచుకుంటున్న ఇలాంటి అంశాలతో పాటుగా అనేక ఈ మనం చూస్తూ ఉంటాం, మీరు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కానీ లేకపోతే ఇలాంటి అంతర్జాతీయ నివేదికలు వాటికి ప్రధాన కేంద్రాలన్నీ అమెరికాలోనే ఉంటా ఉన్నాయి. అవి ఇచ్చేటువంటి నివేదికలు ఇండియాకి సంబంధించి మనం రాజకీయంగా విమర్శిస్తూ ఉంటాం మామూలుగా సహజంగా. హంగర్ ఇండెక్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చెప్పే పీసా సర్వే కానీ ఇలాంటి ఈ అంతర్జాతీయ నివేదికల విషయంలో కూడా అమెరికా కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్న వాటిని మన నాయకులు ఖండించటం, ఈ ధోరణి కూడా ఎలా ఉండబోతా ఉంది? దౌత్యపరంగాను అలాగే దేశ భద్రత ఇలాంటి విషయాల్లోనూ జియో పొలిటికల్ ఖచ్చితంగా ట్రంప్ వల్ల మరింత మనకి భారత్ అనుకూలత ఉంటుంది కానీ వ్యతిరేకత ఉండదు. ఆ విషయంలో అనుమానం లేదు. మనకి నిజానికి ఏ పార్టీ వచ్చినా పెద్దగా తేడా లేని పెద్ద దేశం భారతదేశం ఒకటే. దేశ సంవిధానంలో కొంచెం ట్రంప్ మన పక్క మొగ్గు చూపెట్టచ్చు వివిధ కారణాల వల్ల తప్ప డెమోక్రాటిక్ పార్టీ కానీ రిపబ్లికన్ పార్టీ కానీ మీకు గుర్తుందో జార్జ్ బుష్ జూనియర్ ప్రపంచం అంతా కూడా ఆయన వ్యతిరేకత ఉన్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మన్మోహన్ సింగ్ గారు బహిరంగంగా అన్నారు, మీరు మా దేశంలో పోటీ చేస్తే ఎన్నికల్లో గెలుస్తారని చెప్పి. కాబట్టి అది డెమోక్రాటిక్ అని రిపబ్లిక్ అయినా కూడా మన దేశంలో ముఖ్యంగా రిపబ్లికన్స్ అంటే మరింత ఇటీవల కాలంలో, ఎందుకంటే ఇలాంటి విషయాలు మనతో బాగా కలిసి వస్తారు నమ్మకం ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా భారతదేశంతో ఈవేళ ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో దీర్ఘకాలం సత్సంబంధాలు ఉంటాయి. వాణిజ్యం వేరు. ట్రంప్ ధోరణి ఇందాక అందరూ అన్నట్టుగా ఎక్కడైనా బావగానే వంగతోట దగ్గర బావగానే. కాబట్టి తన ప్రయోజనాల లక్ష్యం మనమే ప్రత్యేకంగా దండతారు. కానీ 20% కనుక టారిఫ్లు వేస్తే అందరితో పాటు మనకు నష్టం జరుగుతుంది. అంతకంటే ముఖ్యం ఏంటంటే చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పేది ప్రపంచంలో సంపద ఉత్పత్తి తగ్గిపోతుంది, 7% దాకా తగ్గుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. 60% చైనా మీద 20% ఇతర దేశాల మీద వేసినట్టయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గ్రోత్ తగ్గిపోతుంది. ఇవాళ పెద్ద దేశాల్లో కాస్త వేగంగా ఎదుగుతున్న దేశం భారతదేశం. అలాంటి మనకు కావాల్సింది ఏంటి? ప్రపంచంలో ఆర్థిక సుస్థిరత కావాలి, ప్రపంచంలో డిమాండ్ పెరుగుతూ ఉండాలి, ప్రపంచంలో గ్రోత్ పెరుగుతూ ఉన్నట్టయితే మనకి వస్తువులు అమ్మడానికి కానీ మరోదానికి కానీ మన డిమాండ్ మనకి అప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా పరోక్షంగా మన మీద ప్రత్యేకంగా దండతనే కాదు, పరోక్షంగా మన నష్టం. అమెరికానేమో సంపన్న దేశాల్లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అమెరికా. గొడవ చేస్తున్నా కూడా కేవలం ధరలు పెరిగినాయని మినహాయిస్తే 3% అభివృద్ధి OECD దేశాల్లో ఏ దేశంలో లేదు. అలాగే నిరుద్యోగం 4% లోపల ఉన్నది. ద్రవ్యోల్బణం 4% 3% లోపల పడిపోయింది. నిజానికి అమెరికా ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది ప్రస్తుతం. మామూలు పరిస్థితుల్లో అయినట్టయితే ఆ ప్రభుత్వం టంకాబాజీ మళ్ళీ గెలవాలి. కానీ ఈవేళ ట్రంప్ మనిషి వేరు, ఆ దేశం ప్రస్తుతం పరిస్థితి వేరు. కాబట్టి అమెరికాకి అలాగే భారతదేశం కూడా ఈ వర్ధమాన దేశాల్లో లేకపోతే పెద్ద దేశాల్లో అతి వేగంగా అభివృద్ధి చెందిన దేశం 7% కావచ్చు 8% కావచ్చు. మనకి ఆర్థిక సుస్థిరత కావాలి, అంతర్జాతీయ వాణిజ్యం కావాలి, ఒడిదుడుకులు ఉండకూడదు. ఆ రకంగా మనకు కొంచెం పరోక్షంగా నష్టం జరుగుతుంది. అట్లాగే ఇది కూడా ఇప్పుడు ఇందాక మనం ఈ కెనడాతో మన సంబంధాలు, ఖలిస్తాన్ మూవ్మెంట్ ఇలాంటి విషయాల్లో మనకి ఖచ్చితంగా మేలు చేకూరుతుంది. ఎందుకంటే డెమోక్రాటిక్ పార్టీ కొంచెం కాన్ఫ్లిక్టెడ్ పార్టీ, కుడి చేయి కడం చేయి సంబంధం ఉండదు. ఒక పక్కన దౌత్యపరమైన విషయాల్లో, రక్షణ విషయాల్లో ఒక రకంగా మాట్లాడతారు, మరో పక్కన వాళ్ళదే ఈ స్టేట్ డిపార్ట్మెంట్ లో కొన్ని శాఖలు గాని కొన్ని సంస్థలు గాని ఏదో మతపరమైన విషయాల్లో మిగతా విషయాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది కానీ ట్రంప్ ఆధ్వర్యంలో అలా జరగదు. ఆయనకి చాలా స్పష్టత ఉంటుంది కాబట్టి మనకి ఈ చీకాకులు మనకు ఉగ్రవాదం ఉందనుకోండి, దాన్ని అరికట్టడం చాలా అవసరము, కఠినంగా అణిచేవారని చెప్పి ఆయన పూర్తిగా సెకండ్ థాట్ ఉండదు. అలాంటి విషయాల్లో మనకు పూర్తిగా అమెరికా నుంచి అండం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఒక దేశం వేరు, ఒక వ్యక్తి వేరు. కెనడాలో ఏం జరిగిందో మనకు తెలియదు. సరే మన ఇంటెలిజెన్స్ వర్గాలు అక్కడ ఏమైనా చేసినాయి అనుకుందాం. అమెరికా బిన్ లాడెన్ ని పాకిస్తాన్ వెళ్ళి గబోటోపతిలో వాడిని చంపారేస్తే అందరూ హర్షించారు కానీ తిట్టలేదే. మీకు ఒక నీతి మాకు ఒక నీత. ఆ దేశంలో ఎంత అరాచకత్వం చేస్తే. అలాగే ఈ మధ్యనే కెనడాలో అక్కడ ఉజ్జల్ అని చెప్పని బ్రిటిష్ కొలంబియా ప్రధానమంత్రిగా ఉన్న ఆయన నేషనల్ డెమోక్రాటిక్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. ఆయన అన్నాడు ఇతన్ని ట్రూడోని గురించి మాట్లాడుతూ అక్కడ ప్రధానమంత్రిని ఇడియట్ అన్నాడు.
ఓకే వాడికి ఏమీ తెలియదు. ఓకే పంజాబ్ లో సిక్కులంతా కూడా కెనడాలో కలిస్తాని వాళ్ళు అనుకుంటున్నారు, చాలా తప్పది. 5% మందికి మూర్ఖపోతుంది, మేమందరం దానికి వ్యతిరేకము, ఓకే మౌనంగా ఉంటున్నారు, వాళ్ళు చాలా దాడులు చేస్తారని చెప్పని అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని అందరినీ బదనాం చేస్తున్నాడు, చాలా మూర్ఖుడని చెప్పి తిట్టాడు. ఓకే ఓకే కాబట్టి అక్కడ కెనడా ఖచ్చితంగా శృతినిచ్చుతున్నది. చిన్న విషయాన్ని పెంచి పెంచి మళ్ళీ దాన్ని ప్రధానమంత్రి స్థాయిలో ప్రతిరోజు వివాదంగా చిలిచిలి గాలువాన చేస్తున్నది. ట్రంప్ లాంటి వాళ్ళంటే ఖచ్చితంగా తగ్గుతుంది. అసలు కెనడాలో ప్రభుత్వం కూడా బహుశా వచ్చే సంవత్సరం మారుతుంది. దీని ప్రభావం కూడా దాని మీద ఉంటుంది. అతను లేకపోయినా కూడా అక్కడ ప్రభుత్వం మరి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, అట్లాగే ఈ మన బార్డర్ సంబంధించిన ఇష్యూస్ జేపీ గారు, ఒకటి ఈ కాశ్మీర్ ఇప్పుడు ఈ కమలా హారిస్ ఓడిపోవడంలో అది ఈ ఆర్టికల్ 370 అబ్రిగేషన్ మీద వీటి మీద కొంత ఏదో మాట్లాడిందని, అలాగే ఇటు చైనాతో లడాక్ బార్డర్ వీటి విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో కాస్త ఈవెన్ చైనాతో కూడా మన రిలేషన్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా వస్తూ ఉంది. సో ఈ గందరగోళం అలాగే ఉంటుందా, లేదా వీటి విషయంలో కూడా ట్రంప్ స్పష్టంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉందా? ట్రంప్ చైనాని సమర్థించడం, అమెరికా చైనాని సమర్థించడం జరగదండి ఎవరన్నా కూడా. ఓకే, G70 వేరు. చెప్పినగా డెమోక్రాటిక్ పార్టీ కుడి చేయడించే సంబంధం ఉండదు. కొన్ని సందర్భాల్లో కొంచెం కొన్ని అతివాద వర్గాలు అతిగా మాట్లాడి చేస్తున్న గొడవలు. ట్రంప్ పరిపాలన, రిపబ్లికన్ పరిపాలన ఎవరన్నా కూడా అది జరగదు. ఓకే, ఇక మనకు సాయం అవుతుంది, కానీ చివరికి మనకి ఏదో సామెత చెప్తారు ఆంగ్లంలో, మనం పొరుగు వాళ్ళని ఎంచుకోలేం. 5,000 సంవత్సరాల సహజీవనం మనది, పెద్ద దేశం వాళ్ళది, పెద్ద దేశం మనది. వాళ్ళు బాగా ఎదిగారు, మనం ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ కన్నెర ఉంటుంది. కొన్ని సరిహద్దులు నిజంగానే వివాదాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పెట్టింది కాస్త అటు ఇటు ఉంది, ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండాలి. మరి షీ జిన్పింగ్ వచ్చేదాకా అదే జరిగింది. 30 ఏళ్ల పాటు డెంగ్ షాపింగ్ వచ్చిన తర్వాత ఏ రకమైన ఇబ్బంది లేకుండా జరిగింది. ఈ షీ జిన్పింగ్ కొంచెం అతి జాతీయవాది, ఒక నిరంకుశవాది, ప్రజాస్వామిక ఇక్కడ జరుగుతున్న చైనాలో మళ్ళీ తీసుకొచ్చాడు. అతనిలో మళ్ళీ చాలా రేషన్ దృక్పథాలు కొన్ని ఉన్నా కూడా, దేశం అభివృద్ధి కోసం పనిచేస్తున్నా కూడా కొన్ని విషయాల్లో ఈ పరిసరం ఉన్నది. కాబట్టి అనవసరంగా చికాకులు కల్పిస్తున్నాడు. ఇప్పుడు మనకి సంధి కుదిరినా కూడా ప్రస్తుతానికి అక్కడ రేపొద్దున మళ్ళీ ఇంకో చోట దాడి చేయడం నమ్మకం లేదు. దానికి మనం అప్రమత్తంగా ఉండాలి. అమెరికాలో మరొకళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మాట సాయం మరొకటి కావాలి, అవసరమైతే టెక్నాలజీ ఆయుధ సాయం కూడా కావాలి. కానీ చివరికి మనల్ని మనం కాపాడు. దానికి మనం పూర్తి అప్రమత్తంగా ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప ఇంకొకరి మీద ఆధారపడితే పెద్ద దేశాలు అన్నదారు. దీంతో పాటుగా ఆఖరిగా జేపీ గారు, ఇప్పుడు మనకు వస్తున్న వీసా, లీగల్ వీసాల్లోనే ఇప్పటిదాకా ఈ F1, H1 2 రకాలు ఉన్నాయి. స్టూడెంట్కి వెళ్ళిన వాళ్ళు కొంతకాలం అక్కడ ఉండగలుగుతున్నారు. సరే, H1 కింద మాత్రమే రకరకాలు ఉన్నాయి. ట్రంప్ గారి విధానంలో ఒకటి చెప్తుంది ఏంటంటే, ఈ టాప్ యూనివర్సిటీ, అమెరికాలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు కాకుండా ఇది టాప్ యూనివర్సిటీకి వస్తున్న మెరిటోరియస్ క్యాండిడేట్స్ వాళ్ళ వరకు, అంటే బహుశా అబౌవ్ $10,000 ఎర్న్ చేయగలిగిన ఆ స్థాయి వాళ్ళని మాత్రం రీటైన్ చేసుకుంటూ మిగతా వాళ్ళ విషయంలో ఇంకోలాగా వ్యవహరించాలి. అంటే ఈ వీసాలు తగ్గించడమే కాకుండా వాళ్ళకి మాత్రమే ప్లేస్మెంట్స్ వచ్చేలాగా, వాళ్ళకి మాత్రమే అక్కడ ప్లేస్ చేసుకునేలాగా ఒక మాట వినపడుతూ ఉంది. అంటే ఆ రకంగా ఇప్పుడు చాలామంది కొన్ని కింది స్థాయి ఉద్యోగాలు అక్కడ వెళ్తున్నారు, రకరకాలుగా ఏదో చిన్న చిత్తగా పనులు చేసుకుంటున్నారు. సరే, దేశంలో అవకాశాలు పెరుగుతున్నప్పటికీ ఆ మోజ్ అనుకోవాలో ఏదనుకోవాలో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. సో దీని విషయంలో లీగల్ వీసాల విషయంలో కూడా ఏమన్నా కొంత తేడా ఉంటుందా ఆయన దృక్పథం? రెండు ఉన్నాయి. ఒకటి వర్క్ వీసాలు వగైరా బహుశా ప్రస్తుతం ఉన్నది కాస్త చిన్న మిరపలతో కొనసాగుతుంది. ఎందుకంటే పెద్ద గొప్ప యూనివర్సిటీలు కాకపోయినా కూడా స్టెమ్ టెక్నాలజీస్ లో తగిన స్థాయిలో పెరుగుతున్న మిగతా పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి తగిన మంది దొరకాలి. కానీ మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి గ్రీన్ కార్డు ఇవ్వటము, కాలక్రమేణా సిటిజన్స్ గా చేయటం, ఆ విషయంలో ఖచ్చితంగా బాగా మేధా సంపత్తి ఉంది అంటే టాప్ యూనివర్సిటీలో చదువుకున్నారని చెప్పి వాళ్ళు అంచనా. అలాంటి వాళ్ళు అమెరికాకు ఉన్నటువంటి ప్రత్యేక విశిష్టత ఏమిటి, ప్రపంచంలో ఎక్కడ మేధా వాళ్ళని వాటేసుకుని వాళ్ళని ఆకర్షించి వాళ్ళు పెట్టుకున్నారు. అది వాళ్ళ తెలివితేటలో ఆ దేశానికి ఉన్న ఆకర్షణ. సహజంగా వాళ్ళు వెళుతున్నారు. వాళ్ళ మేధాశక్తి నుంచి సంపద ఉత్పత్తి అవుతుంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వస్తుంది, ఆ దేశం లాభపడుతుంది. కాబట్టి ఆ రకంగా మనం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అనుకోవడం తప్పులేదు, మనం కాదనలేం. కానీ మిగతా వాళ్ళని పంపించడం తేలిక కొన్ని సహజంగానే ప్రజాస్వామ్యం, మనలాగే వాళ్ళది ప్రజాస్వామ్యం. అంటే పంపించేస్తారని కాదు, కానీ మన దగ్గర ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ H1 కోటా పెరుగుతుందా లేదా, ఇది లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లో దాని మీద ఒక ఆందోళన ఉంటా ఉంది. దాని విషయం మన పక్క నుంచి శ్రీనివాస్ మన గోడు ఉంటుంది.
వాళ్ళ పక్క నుంచి వాళ్ళు కూడా ఉంటుంది కదా, వాళ్ళ దేశస్తులు. మరి మా సంగతి ఏమిటి? వీళ్ళంతా వచ్చి అందులో కొంచెం కన్నెర ఉంటుంది కదా. మన దేశంలో నుంచి అక్కడ పోయిన వాళ్ళు కాస్త కష్టపడే వాళ్ళు, కాస్త కొంచెం చదువుకున్న వాళ్ళు, కాబట్టి అత్యధిక తలసరి ఆదాయం అన్నది. ఇంకో దేశం నుంచి వచ్చి ఈ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉంటే పొదుపరితనం ఉంటుంది, కుటుంబాలు సరిగ్గా సఖ్యంగా ఉంటాయి, సహజంగానే కొంచెం బాగుపడతారు, కొంచెం కన్నెర కూడా ఉంటుంది కదా, సహజం. మంచిది. మనం ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ కాకుండా కొద్దిగా రెండు పక్కల కొంచెం ఇచ్చిపుచ్చుకునే ఉండాలి. మనం రాజకీయాల్లో అంత తొందరగా స్పందించకూడదు. తర్వాత అమెరికాలో ఒకళ్ళు నేను మాట అన్నా కూడా అక్కడ లాబీలు ఉంటాయి, కాంగ్రెస్ ఉంటుంది, సెనేట్ ఉంటుంది, సెనేట్ డెమోక్రాటిక్ పార్టీ ఉంది, రిపబ్లికన్ పార్టీ ఉంది, మళ్ళీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంది, స్టేట్ డిపార్ట్మెంట్ ఉంది, రకరకాలు ఉన్నాయి. వీళ్ళంతా కూర్చొని మాట్లాడుతూ మనం కూడా నేర్చుకున్నాం. కాబట్టి ఆ రకంగా చేయాలి తప్ప మనం యాగి చేయటమో, అరవటమో, బొబ్బేలు పట్టడం ఉపయోగం. రైట్. కిషోర్ గారు చెప్పండి, మనతో ఉండే సంబంధాలు, వ్యాపారం కావచ్చు, సరిహద్దు సంబంధాలు కావచ్చు, సరే మోడీ గారు తో ఉన్న ఇండియా 2 పెద్ద దేశాలు, ప్రజాస్వామిక దేశాలు, ప్రత్యేకంగా మోడీ గారితో ఉన్న అనుబంధం, వీటి దృష్ట్యా ఎన్ని అంశాలు భారత్తో సంబంధించి ఆర్థిక, సరిహద్దు, అలాగే ఉద్యోగాలు, వ్యాపారం, వీటన్నిటిలో ఎలా ఉండొచ్చు? ఏం లేదండి, ముందుగా జస్ట్ ఒక్క పాయింట్ నేను చేస్తాను మిడిల్ ఈస్ట్ విషయం గురించి. ఇప్పుడు అంతకుముందు ఏమనుకున్నాము, ఇజ్రాయెల్లో పాపారావు గారు చెప్పారు, ట్రంప్ వచ్చిన తర్వాత జెరూసలేం పూర్తిగా కేవలం ఇజ్రాయెల్ కే క్యాపిటల్ గా, అంటే ఇక పాలస్తీనాకి వాళ్ళ భాగం కొంత ఇది అని అట్లా లేకుండా ఇచ్చేశారు. అక్కడ పెద్దగా ట్రస్ట్ లేదని. కానీ మీరు ఒక్క విషయం గమనించండి, ఇటు ట్రంప్ విషయంలో కానివ్వండి, అటు మోడీ గారి విషయంలో కానివ్వండి, వారు బయటికి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు వన్ సైడెడ్ గా అనిపించే నిర్ణయాలు కొన్ని తీసుకున్నా, అంటే ఇప్పుడు జెరూసలేం చేసిన ఇజ్రాయెల్, అట్లాగే మనము దౌత్య సంబంధాలు పూర్తి స్థాయిలో ఏర్పరిచాము మోడీ గారు వచ్చిన తర్వాత. అయినా కానీ మీరు ఒక్క విషయం గమనిస్తే, ఇజ్రాయెల్ కి మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇస్లామిక్ నేషన్స్ తోటి, దేశాలతోటి, అండ్ ఇండియాకి అండ్ అమెరికాకి ఇంతకన్నా బెటర్ రిలేషన్స్ అంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు తయారయ్యాయి. మనం యుఏఈ తీసుకోండి, సౌదీ అరేబియా తీసుకోండి, ఎన్నో దేశాలు వారి ఈవెన్ పాలస్తీనియన్స్ కూడా వాళ్ళ దేశం యొక్క అత్యున్నత సివిల్ అవార్డ్స్ అంటారు, అది తీసుకొచ్చి మోడీ గారికి ఇచ్చారు. సో ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయడము బయటికి చూస్తే ఇప్పటి వరకు మనం 70 సంవత్సరాల నుంచి అసలు ఇది చాలా ఏదో పాలస్తీనియన్స్ కో ఇస్లామిక్ రాజ్యాలకు నెగిటివ్ గా వెళ్తున్నట్టు అనిపించిన కౌంటర్ డ్యూటివ్ అంటారండి ఇది రిలేషన్స్. సో అది మనకు అర్థం కాకుండా అది జరిగింది ఏంటంటే యాక్చువల్లీ బెటర్ రిలేషన్స్ వచ్చాయి. అంతకుముందు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో ఎవ్రీ ఇయర్ కాశ్మీర్ గురించి ఏదో ఒక రెజల్యూషన్ పాస్ చేసేది, పాకిస్తాన్ ఎక్కువగా నడిచేది అక్కడ. ఇప్పుడు పాకిస్తాన్ మాట ఎవరు వినట్లేరు ఓఐసీలో, అండ్ కాశ్మీర్ విషయమే అసలు ఎత్తట్లేరు. మొన్న 370 తీసేసినప్పుడు కూడా కమలా హారిస్ గారు మాట్లాడారు, కానీ మన ఇక్కడ దేశాలు ఏవి మాట్లాడలేదండి. సో అట్లాంటి బ్యూటిఫుల్ రిలేషన్స్ ఈ రోజు మనకు ఉన్నాయి. సో మనం ఒకటే పాత ఆలోచన విధానమే కాకుండా కొంచెం ఒక్కోసారి అందులోనే మూసపోతగా వెళ్ళి ఇది అయితే ఇది అవుతుంది అనేది ఆలోచించడం కాదు. వాళ్ళు కూడా కొత్త ఆలోచనలు ఉన్నాయి, మనకి కొత్త పరిస్థితులు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఇది అనేది ఒక పాయింట్. ఏంటంటే మొన్ననే ఇండియా చైనా బ్రిక్స్ సమ్మిట్ అయిందండి. బ్రిక్స్ సమ్మిట్ లో కూడా మనం ఇప్పుడు డిస్ఎంగేజ్మెంట్ అని అన్నారా, అంటే డిఎస్కలేషన్, డిస్ఎంగేజ్ అయితే ఇప్పుడు అయ్యాము అని చెప్పి ఒక వ్యూ పాయింట్ ఏంటంటే, జస్ట్ ప్రపంచం వైడ్ గా జనాలు అనేది ఒక విధంగా చైనా మీద రాబోయే ప్రెషర్ ఒకటి ఉన్నప్పుడు, ఇప్పుడు చైనా కూడా ఫ్రెండ్స్ గురించి ఎత్తుక్కునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రష్యా, చైనా, ఇండియా ఇదేదో కూటమిలాగా లేకపోతే క్లోజ్ గా అవుతే కూడా ఇట్స్ నాట్ జియో పొలిటికల్లీ అమెరికా కూడా అది లాభమేమీ కాదు. రష్యా, చైనా బాగా క్లోజ్ అయినా లేకపోతే చైనా కూడా. సో ఆబ్వియస్లీ ఆ ప్లేయర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ చైనాకి అగెయిన్స్ట్ గా కాస్త క్యారెక్టరిస్టిక్ గానే ట్రంప్ కొంచెం ప్రెషర్ పెడతారు అన్నప్పుడు, యువతల సైడ్ చైనా కూడా పునరాలోచించుకునే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు రష్యాకి పునరాలోచించుకునే అవకాశాలు ఉంటాయి. రేపు నిజంగా రష్యా ఉక్రెయిన్ వారే కొంచెము పుటిన్ గారికి కొంచెము ఫేస్ సేవింగ్ గా ఒకవేళ ఆ యుద్ధం నుంచి ఎగ్జిట్ అవ్వగలిగితే, ఇటు జియో స్ట్రాటజిక్ గా అంటే మొత్తం మీద ప్రపంచంలో శాంతి వైజ్ గా కానివ్వండి, అన్సర్టనిటీ తగ్గడమే కానివ్వండి, అస్థిరత తగ్గడమే కానివ్వండి, ఇటు చైనా, రష్యా ఇదేదో ఒక కూటమి అగెయిన్స్ట్ అమెరికా అన్న విధంగా ఒక తీవ్రంగా వెళ్ళిపోయే అవకాశం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ జస్ట్ బేసికల్లీ ఏంటంటే అన్నట్లుగా స్థితిగతుల్ని బట్టి ఎవరి ఇంట్రెస్ట్ వారు ప్లే చేసుకుంటున్న తరుణంలో మనకున్న పొజిషన్ లో మనకేమవుతుంది అంటే ఏ విధంగా మనకు లాభమయ్యే విషయాలు ఉన్నాయి, ఏ విధంగా మనకు నష్టమయ్యే విషయాలు ఉన్నాయి అని క్లియర్ గా మనం అనలైజ్ చేసుకుని దాని ద్వారా వెళ్ళొచ్చు. కాకపోతే అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కాస్త ఈ ఐడియాలజికల్ ఇష్యూస్ కూడా చాలా కాంప్లికేట్ చేసేవి. ఇప్పుడు ఐడియాలజికల్ ఇష్యూస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది.
ప్రాక్టికల్ ఇష్యూస్ యొక్క ఇంపార్టెన్స్, స్ట్రాటజిక్ ఇష్యూస్ యొక్క ఇంపార్టెన్స్ అది పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ మోడీ గారు, ట్రంప్ గారు ఉన్నారు, ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పినట్లే వారిద్దరి మధ్య ఒక రకమైన కెమిస్ట్రీ ఉందండి. ఆ కెమిస్ట్రీ కూడా హెల్ప్ అవుతుంది. అంటే దానికోసమని దేశ ఇంట్రెస్ట్ ఏదో ఇదవుతారని కాదు కానీ, బట్ స్మూతన్ చేయడానికి రిలేషన్స్ చాలా ఈజీగా స్మూతన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. పాపారావు గారు, ఈ భారత్తో సంబంధాలు ఇందాక కొంత మనం మాట్లాడుకున్నాం, అంటే సరిహద్దు కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు పార్టీలు ఏమన్నా కానీ జేపీ గారు ఒకటి చెప్పారు, భారత్తో ఈ రక్షణకి సంబంధించిన వాటిలో పాజిటివ్గానే ఉండొచ్చని. అట్లాగే వీసాలకు సంబంధించి సరే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్న మన కన్సర్న్ కూడా మనకు ఉంటుంది, సమస్య అది. ఎక్స్పెక్టేషన్ ఉన్నది. ఇప్పుడు మోడీ గారు అక్కడ ట్రంప్ వస్తే కొంత మనకి మరింతగా H1లో మరొకటో వస్తాయి, కొంత ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. ఎలా చూడాలి వీటిని? H1 వీటిని లాస్ట్ టైం కూడా ఆయన ఉండగా, ట్రంప్ ఉండగా కొంత చాలాసార్లు వివాదాలు అయినాయి. సరే తగ్గించాలని ట్రై చేశాడు అది. కానీ ఏంటంటే ఇక్కడ మన ఎక్స్పెక్టేషన్ మామూలుగా 4% ఆఫ్ ది ఒక దేశం తాలూకు ఉన్న వాళ్ళలో H1 మీద కానీ ఇట్లా వచ్చిన వాళ్ళలో గ్రీన్ కార్డ్ ఇవ్వడం విషయంలో 4% కి జనరల్ గా ఒక యావరేజ్ ఇవ్వటం అనేది అమెరికాలో ఇప్పుడు పద్ధతిగా నడుస్తుంది. దాన్ని ఏమన్నా అతను మనకి ట్రంప్ ఏమన్నా మారుస్తారా అనేది. ఎందుకంటే ఇందాక వీళ్ళ పెద్దలంతా చెప్పినట్లు ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీదే ఆయన ఫోకస్ పోతారు. లీగల్ గా వచ్చిన వాళ్ళని ఏది చేయాలనేది అతను ఎప్పుడు చెప్పాలా. కాకపోతే లీగల్ గా కూడా రాకుండా చేయాలనేది అదే సార్, ఏ దేశమైనా అవసరం, బయట దేశస్తుల అవసరం తగ్గించుకోవాలని కోరుకోవటం తప్పు ఉండకపోవచ్చు, కానీ జనరల్ గా వాళ్ళ ప్రజల్లోనే నిరుద్యోగం ఎక్కువ ఉంది. దాకా ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందనేది అనుకుంటున్నాం, కానీ అమెరికన్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటాం కాదు. క్వాలిటీ ఆఫ్ ద జాబ్స్ పడిపోయింది ఈ రోజు. క్వాలిటీ గతంలో 2008 ముందు మిడిల్ క్లాస్ జాబ్స్ ఉన్నాయి, ఎక్కువ పోయినాయి. 2008 తర్వాత పోయిన జాబ్స్ లో ఎక్కువ మిడిల్ క్లాస్ జాబ్స్ పోయి చాలా బ్లూ కాలర్ జాబ్స్, చిన్న చిన్న పనులు ఎక్కువ పెరిగినాయి. అట్లా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా జాబ్ అంటే జాబే. అందుకే స్టూడెంట్ లోన్స్ తీర్చలేకపోతున్నారు స్టూడెంట్స్. అక్కడ అమెరికన్ క్రైసిస్ స్టూడెంట్ లోన్స్ అనేది క్రైసిస్. ఎందుకంటే వాళ్ళకి బాగా చదువుకున్న తర్వాత కూడా మంచి ఉద్యోగాలు లేవు. ఇది క్రైసిస్. జాబ్స్ ఉన్నాయి, దేర్ ఆర్ జాబ్స్. అంటే పిజ్జా వేసేది జాబ్ కాదు కదా, ఎంఎస్ చదువుకొని పిజ్జా వేస్తే జాబ్ కాదు. ఈ క్రైసిస్ ఉంది వాళ్ళకి. అందుకని ఇవన్నీ వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. ఎవరో వచ్చి మా ఉద్యోగాలు తీసుకోవడం ఏంటనేది ఇదంతా ఉంది. కాబట్టి బోల్డ్ స్ట్రైటన్ చేయకుండా కనుక ఉండేటట్లయితే అమెరికాలో రేసిజం వస్తుంది, లేకపోతే ట్రంప్ కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి హీ నీడ్ టు డూ దట్. అది కాబట్టి ఆ విషయాలు అతను చేయగలిగింది ఏమీ లేదు. హీ హాస్ టు గో బై ద ట్రెండ్. కాకపోతే అవుట్ సోర్సింగ్ అతనే ఆపలేడు. ఎంత గూగుల్ ని వీళ్ళని కంట్రోల్ లో పెట్టాలన్నా నేను రాసిన వ్యాసం కూడా అవుతుంది. ఇప్పుడు ఒబామా ఉండగా సోర్సింగ్ వద్దంటే ఒబామా అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఒక వ్యాసం ఒక పత్రికలో. ఒబామా అంటే అవుట్ సోర్సింగ్ ఆపలేరు, ఎందుకంటే అవసరమైతే హెడ్ క్వార్టర్స్ మార్చుకుంటారు. దే నీడ్ టు హ్యావ్ ప్రాఫిట్స్ మాక్సిమైజ్ చేసుకోవడం వాళ్ళ పర్పస్ అయినప్పుడు వాళ్ళు వీళ్ళ మాటిని ప్రాఫిట్స్ పోగొట్టుకోరు కదా. వేజెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అక్కడ కంపెనీలు పెట్టుకోరు. కాబట్టి వేజెస్ దీని విషయంలో. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి సంబంధించినంత వరకు అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగినా, భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రోజు మనం పెంచుకోగలిగిన పెరగల. యాక్చువల్ గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపి ఇండియాలో 15 to 17% లోపే. ఆ మధ్యలో ఆగిపోయింది, పెరగల. ఈ 10 ఏళ్లలో కూడా పెరగల. చాలా సందర్భాల్లో మీలాంటి వాళ్ళు, జేపీ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు కొంచెం లేబర్ ఇంటెన్సివ్ జాబ్స్ పెరగాలి ఇండియాలో, కాస్త లేబర్ ఇంటెన్సివ్ కావాలి. ఎందుకంటే ఆటోమేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అంత వచ్చిన తర్వాత ఒకవేళ చైనా నుంచి పరిశ్రమలు తీసుకెళ్లి అమెరికాలో పెట్టుకున్న జాబ్స్ ఏం రావు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? ఉపయోగం ఏం లేదు. కానీ ఇవన్నీ అందుకని సర్వీస్ సెక్టర్ గురించి ఈ మధ్య రఘురామ్ రాజన్ కొంత సర్వీస్ సెక్టర్ గురించి ఇండియాలో దానిలోకి వెళ్ళాలనేది ఆయన సజెస్ట్ చేస్తున్నాడు. సరే, దానికి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ మాత్రం ఎట్లా వస్తుంది నీకు? మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్సే ఇదన్నప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఫిజికల్ లేబర్ అంటే ఆటోమేట్ అయింది. ఇప్పుడు మైండ్ లేబర్ కూడా, మెంటల్ లేబర్ కూడా ఆటోమేట్ అవుతుంది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత 2 రకాల లేబరే మనిషి చేయగలిగింది, ఏదో ఫిజికల్ లేబర్ ఆర్ మెంటల్ లేబర్. 2 రకాల లేబర్ కి 2 రకాల టెక్నాలజీస్ వచ్చేసి 2 రకాల జాబ్స్. అది కొంచెం అంటే మనం ఈ విషయాలకు వద్దాం సార్. మనకి బార్డర్ కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, చైనా విషయంలో కానీ వీటిల్లో కాశ్మీర్ విషయంలో అది అర్థమైంది నాకు. బార్డర్ కి సంబంధించి ఇప్పుడు ఏదో బ్రిక్స్ సమావేశంలో జీకి కోడికి మధ్య ఒప్పందం కుదిరింది. అదుకో కొట్లాటలు ఉండవు అనేది. పెట్రోలింగ్ ఎవరి పెట్రోలింగ్ వాళ్ళు చేసుకోవటం చాలా వరకు చైనా కూడా అవసరమైంది. ఈ ఘర్షణ పడలేమనుకున్నారు వాళ్ళు కూడా, అవసరం అంటే వాళ్ళు కూడా రాజీ పడి ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా పాకిస్తాన్ తో ఉండేది ఏంటంటే, పాకిస్తాన్ తో బార్డర్ అంటే వాళ్ళు యుద్ధం చేయగల స్థితిలో లేరు భారతదేశం. కానీ ఏంటంటే మామూలు చిన్న చిన్న గిలికజ్జాలు పెట్టుకునే రకంగా జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిజం, ఇన్ఫిల్ట్రేటర్స్ ఇట్లాంటి వ్యవహారాలు నడుపుతున్నారు తప్పితే
పూర్తి స్థాయి యుద్ధం శక్తి ఈ రోజు పాకిస్తాన్ కి ఏమాత్రం లేదు. లేదు. ఓకే, ఓకే, అప్పుడు ఓకే. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ బిగ్ ఎనిమి. ఎక్కడ వరకు ఎనిమి అంటే ఇన్ఫిల్ట్రేషన్ దీనికి సంబంధించి, ఓకే. దానికి సంబంధించి మనకు అమెరికా ఏమైనా హెల్ప్ చేయగలిగితే ఇంటెలిజెన్స్ పరంగా హెల్ప్ చేయగలదు. ఓకే, ఇన్ఫిల్ట్రేషన్ కి సంబంధించి Right. చైనా పరంగా చూసుకుంటే అమెరికా గతంలో ఒక గాల్వాన్ లోయలో జరిగినప్పుడు ఏమొచ్చింది, అమెరికా వచ్చిందా? ఓకే. ఇక్కడ అలా మనమే ఫైట్ చేసుకునే అప్పుడు గొడవలు అయినాయి, అదంతా అయింది. అమెరికా ఊరికే నోట్ మాటే కదా, కమ్ విత్ అస్. ఓకే, ఆ దానిలో మనకు ఏదో నోటు మాటగా ఉన్నారు అంతే. రైట్. యుక్రెయిన్ లో మాత్రం చేస్తుంది ఏముంది, అమెరికా దిగుతుందా, నాటోలో పెట్టుకుందా యుక్రెయిన్ తీసుకెళ్లి. అదే. ఎందుకంటే నాటోలో పెట్టుకుంటే రష్యా వచ్చి యూరోప్ మీద పడుతుందని భయం. ఓకే, ఓకే. అందుకే నాటోలో చేర్చుకోరు, యుక్రెయిన్ మాత్రం ఎత్తకొడతానే ఉంటారు. Okay. ఇవన్నీ కథలన్నీ నడుస్తానే ఉంటాయి. అందుకని ఏంటంటే పెద్ద మనకి బార్డర్ లో వీళ్ళ వల్ల పెద్ద మనకు ఉపయోగం లేదు, నష్టము లేదంటారు. ఓకే, జేపీ గారు. మరి యా, యుక్రెయిన్ పరిస్థితి ఏంటి, అదే కదా. ఓకే, రైట్. ఆఖరిగా జేపీ గారు, ఇంకొక కీలకమైనది, సరే అమెరికా ప్రపంచంలో పాత్ర పోషిస్తుందా లేదా వాళ్ళ దేశం ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకోవచ్చు, కానీ తీవ్రవాదం వల్ల అత్యధికంగా నష్టపోయిన దేశాలు అమెరికా ఒకటి. ఎంకరేజ్ చేసింది వాళ్ళు, నష్టపోయింది వాళ్ళు. ఇవాళ మళ్ళా దేశాల మధ్య యుద్ధాలే కాక ఇప్పుడు రకరకాల రూపాల్లో సిరియా దగ్గర నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ దాకా భావజాలాలకు సంబంధించినటువంటి ఉద్రిక్తతలు, కొత్త ఇప్పుడు హెజ్బుల్లా ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలు చూస్తుంటే ఆశ్చర్యపో, రాకెట్ లాంచ్ల దగ్గర నుంచి చాలా హై ఎండ్ వెపన్స్ కూడా వాడుతున్నారని. వీటిని ఈ భావజాలాలు లేకపోతే మత ఛాందస్యం ఇది ముదిరిపోతా ఉంది రకరకాల రూపాల్లో. దీని కారణంగా తీవ్రవాదం పెరుగుతూ ఉంది. దీన్ని నియంత్రించడం, ఇది నియంత్రించకుండా దేశాల మధ్య ప్రశాంతత ఉండదు, యుద్ధాలు ఆగవుతాయని గ్యారంటీ లేదు. ఏం చేయరు, అమెరికా ఏదైనా రోల్ ప్లే చేసే అవకాశం? శ్రీనివాస్, ఈ విషయంలో ముందు అసలు అంతర్జాతీయ సమాజానికి మనలాంటి దేశాల్లో మన సమాజానికి రాజకీయ పార్టీలకు చాలా స్పష్టత ఉండాలి. ఓకే, ఏ కారణమైనా కావచ్చు, వెనకాల ఎలాంటి ఇబ్బందులైనా ఉండొచ్చు, ఏ బృందానికైనా, ఏ మతానికైనా, ఏ కులానికైనా, ఏ వర్గానికైనా సరే, అమాయకుల్ని, నిరాయుధుల్ని, అన్నెంపొనిరిగిన వాళ్ళని నా రాజకీయ ప్రయోజనాల కోసం ఓచకొత్త కోస్తాను అంటే దాన్ని ఎట్టి పరిస్థితులను సహించరాదు, కఠినంగా అణిచివేయాలి. దానిలో అసలు మనం ఇంకొక వివాదానికి తావు ఉండకూడదు. ఈ కారణంగా చేశారు పాపం అన్న మాటకి తావు ఉండకూడదు. అంటే ఆ మాట తావిస్తే ఇక ప్రపంచం నిలవదు. అయితే దీర్ఘకాలంలో వెనకాలన్న కారణాలను కూడా పరిష్కరించారు రాజకీయం. ఈ రెండు కావాలి. ఇప్పుడు మన నక్సలిజం ఉంది, తెలుగునాట ఎందుకని నక్సలిజం తగ్గిపోయింది? ఓ పక్కన కఠినంగానే దండించారు, మరో పక్కన రాజకీయ పార్టీలు కాస్త సంక్షేమాన్ని మరోదాన్ని గ్రామాన్ని తీసుకుపోయారు, వాళ్ళని ఆకట్టుకున్నారు, అది కలిసింది. అంతేగాని మనం ఏదో కారణాలు ఉన్నాయి కాబట్టి అమాయకుల్ని చంపవచ్చు, పాపం కారణాలు ఉన్నాయి అన్నది అసలు ఆ చర్చే చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఈ ఇందాక కిషోర్ గారు చెప్పారు, ఈ హమాస్ కానీ లేకపోతే హెజ్బుల్లా గానీ మీరు మిగతా ఏదైనా చేయండి, అమాయకుల మీద దాడి చేయటాన్ని మనం గనక క్షమిస్తే, దాని వెనక కారణాలు వెతికితే మానవాళిగా మనం మహాపచారం చేస్తాం. అమెరికా విషయంలో స్పష్టత ఉండదు. కాకపోతే ఏంటంటే రాజకీయ కారణాల వల్ల మళ్ళీ ఆ దేశంలో ఓట్లు వీళ్ళు ఏమవుతాయి సన్నాయి నొక్కులు ఇవి కారణంగా తప్ప ఆ అనుమానం ఇంకోటి ఉండడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అమెరికా కావచ్చు, మనలాంటి దేశాలు కావచ్చు, ఉగ్రవాదానికి చాలా తీవ్రంగా, ఇజ్రాయెల్ కావచ్చు, మరి యూరోప్ లో ఇటీవల కాలంలో మనం పాపం వాళ్ళంతా ఆశ్రయం ఇస్తే మరి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదానికి పాల్పడితే స్కాండినేవియాలో సంఘటనలు చూసాం, నెదర్లాండ్స్ లో చూసాం, ఫ్రాన్స్ లో చూసాం, జర్మనీలో చూసాం. ఆ సమాజం అంతా కూడా ఎందుకు అనవసరంగా ఆశ్రయం ఇచ్చామని కన్నీళ్లు కార్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రపంచంలో నాగరిక దేశాలకి, అటు OECD దేశాలకి, మనలాంటి దేశాలకు చాలా స్పష్టత అనేది. చైనా ఉందనుకోండి, ఈ విషయంలో అసలు దాక్షిణ్యమే లేదు, నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో అందరూ కలిసే ఉంటారు, కలిసే ఉండాలి, దాంట్లో ఏమాత్రం అనుమానం. సో అమెరికా ఇప్పుడు ట్రంప్ ఉన్న అంటే ఈ వీటిని నియంత్రించడంలో మరి రోల్ లేకుండా ఎలా చేస్తారని సార్? అంటే వాళ్ళ దేశంలో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఒసామా బిన్ లాడెన్ అయితే పాకిస్తాన్ పై చంపేశారు, కానీ వీటి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ తో ఒక ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం టెర్రరిజానికి సంబంధించి. శ్రీనివాస్, బయటికి మాట్లాడిన ప్రభుత్వాల మధ్య చాలా విషయాల సంబంధాలు ఉన్నాయి, అంతర్జాతీయ ట్రీటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టెర్రరిజం ఫైనాన్స్ ఆపడం కానీ మరొకటి కానీ చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిశ్శబ్దంగా ఏకాభిప్రాయం ఉన్నది, సహకారము ఉన్నది, అవన్నీ జరుగుతున్నాయి. మరింత సమర్థంగా జరగాలి. అలాగే దీంతో పాటు ఉగ్రవాదం కాకపోయినా కూడా మాదక ద్రవ్యాలు ఖచ్చితంగా, ముఖ్యంగా ఈ గంజాయి మాదక ద్రవ్యం కాదు, నిజమైన మాదక ద్రవ్యాలు, మార్ఫిన్ డెరివేటివ్స్ లాంటివి అనుకోండి. అంతర్జాతీయ మాఫియా భయంకరమైన స్థాయిలో $100 బిలియన్ వ్యాపారం చేసి ప్రపంచాన్ని కల్లోలం చేస్తాం. కాబట్టి దానిలోని దీనిలోనూ కూడా అంతర్జాతీయంగా ఒప్పందాలు ఉన్నాయి, వాటిని కఠినంగా అమలు చేయాలి. నాగరిక దేశాలను కూడా కలిసి రావాలి. మనలాంటి దేశం పూర్తిగా దానిలో భాగస్వామ్యం అవుతుంది. కొన్ని దేశాలు ఏంటంటే దాని ద్వారా డబ్బులు చేసుకుని దాని ద్వారా లంచాలు మీకు ప్రయత్నాలు చేస్తాం. అంతేగాని పాశ్చాత్య దేశాలకి మనకి ఆ విషయాలు పూర్తి సంబంధాలు ఉన్నాయి, సహకారం.
కిషోర్ గారు ఎలా ఉండొచ్చు ఇప్పుడు బీజేపీ కూడా చాలా స్థిరంగా ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ కాదు కేంద్రంలో ప్రభుత్వం అనుకోండి, మొదటి నుంచి కూడా పార్టీలు ఏమన్నా సరే, ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఈ నియంత్రణ పాకిస్తాన్తో కావచ్చు, బంగ్లాదేశ్తో కావచ్చు, మన సరిహద్దులో ఉంది, సరిహద్దు బయటే కూడా చాలా దేశాలు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఏం చెప్తారు క్విక్గా? కిషోర్ గారు మ్యూట్లో ఉన్నారు. సన్జు అని చెప్పి మీకు చైనీస్ స్ట్రాటజిషియన్ అనుకోండి, ఎప్పుడో పాతకాలం, సన్జు ఆర్ట్ ఆఫ్ వార్ అంటాడు కదా. ది బెస్ట్ వార్ ఇస్ ద వన్ విచ్ యు డు నాట్ ఫైట్. అసలు ఫైటే చేయని యుద్ధము అన్నిటికన్నా శ్రేష్టమైన యుద్ధము అన్న టైప్ లో. ఇప్పుడు ప్రపంచం మొత్తము ఒక రిజాల్వ్, అంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఏ కోశాన ఏ విధంగా కూడా వాటిని ఇప్పుడు జేపీ గారు చెప్పినట్లుగా ఏ విధంగా కూడా సపోర్ట్ చేసేది లేదు. దానికి ఏ కారణం ఉన్నా కూడా ద్వందంగా ఖండించేదే అన్న విషయం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ యాక్టివిటీస్ తగ్గిపోతాయండి, తగ్గుతుంది. సో ఇప్పుడు పాకిస్తానే ఉంది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ లో సరే రష్యా ఇన్కర్షన్ జరిగింది కదా అని చెప్పి ఈ ముజాహిదీన్లకి అమెరికా సపోర్ట్ చేస్తోంది. సరే ఆ రష్యాకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తే అది ఏ విధంగా ఫైట్ చేసినా, ఎంత ఫండమెంటలిస్ట్ ఫైట్ చేసినా అది ఓకే, కానీ ఇంకొక విషయంలో కాదు అన్న ఇట్లాంటి వివాదాలు ఉంటాయి చూసారా, అప్పుడు ఇట్లాంటివన్నీ విపరీతంగా పెరుగుతాయి. కొంచెం మొత్తం ఏకమై 9/11 తర్వాత ఇప్పుడు ఫ్యాక్టా అని చెప్పి జేపీ గారు చెప్తున్నారు, ఫైనాన్షియల్ టెర్రరిజం కి హెల్ప్ అవుతున్నాయని చెప్పి చాలా రెగ్యులేషన్స్ ప్రపంచం మొత్తంలో, ఇండియాలో కూడా మన ఎన్ఆర్ఐస్ కూడా చాలా రిపోర్ట్స్ సబ్మిట్ చేయవలసిన సందర్భం. ఎందుకనంటే ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమైనా పొరపాటున ఈ డ్రగ్ ట్రేడ్ ద్వారా కానీ ఇతరత్ర ట్రేడ్స్ ద్వారా కానీ మన ఈవెన్ ఈడీ వీటి మీద కూడా ఇది ఉంది కదా, ఇది దీన్ని ఏమన్నారు, సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా, ఏవి ఈ నల్లధనాన్ని తెల్లధనం మార్చడం అండి, మనీ లాండరింగ్ చాలా సీరియస్ గా. అండ్ అధికారాలు కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చాలా ఎక్కువగా ఇచ్చింది సుప్రీంకోర్టు, టెర్రరిజం రిలేటెడ్ స్టఫ్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా అందరము గట్టిగా నిలబడి ఉన్నామంటే వాటికి అవే సగం తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే జేపీ గారు ఇంకో మాట కూడా చెప్పారు, దీన్ని తీవ్రవాదాన్ని అరికట్టడంతో పాటు తక్షణం చేయాల్సిన పనితో పాటు వెనకాల దానికి ఉన్న కారణాలు కూడా, అది మన దేశంలో కారణాలు కావచ్చు, బయట దేశాల కారణాలు, ఆ కారణాల మీద దృష్టి పెడుతుందా అంతర్జాతీయ సమాజం అన్న దాని మీద క్వశ్చన్ కిషోర్ గారు. అది సార్ ఇప్పుడు ఒక విషయము, టెర్రరిజం కి ఇప్పుడు మన దేశంలోనే జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిజం ఏమైనా జరుగుతున్నప్పుడు రకరకాల కారణాలు, చిన్నప్పుడు ఏదో పోలీసులు కొట్టారని, లేకపోతే ఇంకొకటని, ఇంకేదో కారణమని, ఇంకేదో కారణమని, లేకపోతే ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ అని, ఇట్లాంటివన్నీ చెప్తూనే ఉంటారు ప్రతిసారి కూడా. కానీ అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న ఇంకొక వ్యక్తి, ఇంకొక ఇది మరి అదే టెర్రరిజం కి ఎందుకు పూనుకోలేదు అన్నది కూడా మనం స్టడీ చేయవలసిన విషయం. ఐడియాలజికల్, మన ఐడియాలజీ మనల్ని ఎటువైపు ప్రేరేపిస్తుంది అన్నదాన్ని మూలంగా మీరు అన్నట్టుగా మూల సోర్సెస్ కి వెళ్ళాలి అని అంటే ఆ సోర్సెస్ కి కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మీకు రెండు విధాలుగా ఉంటాయి. అంటే ప్రాక్టికల్ సోర్సెస్, ప్రాక్టికల్ విషయాల వల్ల వచ్చే ఇది ఉంటది, రిజెంట్మెంట్ ఉండొచ్చు, అసంతృప్తి ఉండొచ్చు, దాన్ని తీసుకునేది టెర్రరిజం యాక్టివిటీస్ కి మార్చేది మాత్రం సర్టన్లీ ఐడియాలజికల్ ఉంటదండి. దాని మీద అంటే ఐడియాలజికల్ గా, అంటే మనుషుల మీదే కాదు, ఐడియాలజీల మీద కూడా అటాక్ చేయవలసిన అవసరము ఉంటది. ఇది ఒక్క విషయం అండి. యుఎస్ లో ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక్కొక్కసారి పరిస్థితులు గడ్డు కాలం వచ్చినప్పుడు ఇక రేసిజం ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి అన్న విషయం, అంటే అందరూ దానికి రిసార్ట్ చేయొచ్చు అన్న విషయంలో డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్స్ అన్న టైప్ లో దాంట్లో కూడా కొంత ఇది అపవాదులు ఉంటూనే ఉన్నాయి. కానీ ఈసారి ట్రంప్ గారి విజయంలో భాగంగా తులసిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కానీ తులసి గబాడ్ మాత్రము అమెరికాలో ట్రంప్ గారి కేబినెట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. తెలుగు వాళ్ళు కూడా చాలా ఇండియన్స్ ఏకంగా మన ఉషా చిల్కూర్ అయితే సెకండ్ లేడీ అవుతుందని చెప్పి అంటారు. అవును, వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు వారు, ప్లస్ దాని తర్వాత వివేక్ రామస్వామి ఉన్నారు, మన ఇండియన్ నికీ హేలీ, వీళ్ళందరూ ఉన్నా కూడా ఇదొక వైవిధ్యం. మళ్ళీ తులసి గారు అండ్ వివేక్ రామస్వామి ఏకంగా కేబినెట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, తులసిరెడ్డి గారు లాస్ట్ లో అంటే ఈ టెర్రరిజానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం, బట్ సేమ్ మనం ఒక్కోసారి అమెరికా పాకిస్తాన్కి దగ్గరగా ఉందని, లేదా కాసేపు చైనా పాకిస్తాన్తో ఉందని, ఈ గందరగోళాలు ఉంటాయి. బట్ నిష్కర్షగా టెర్రరిజాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నా దాన్ని కూకటి వెళ్తే సహా పెకలించి వేయటంలో ట్రంప్ అదే స్థిరమైన వైఖరి తీసుకుంటారా?
ఇప్పుడు టెర్రరిజం ఉందని ఎవరు కోణంలో చూస్తారు. భగత్ సింగ్ మనం ఏ కోణంలో చూస్తాం, దేశభక్తిని కోణంలో చూస్తాం. ఆంగ్లేయులు ఏ కోణంలో చూస్తారు, వేరే కోణంలో చూస్తారు. అదే బిన్ లాడెన్ వచ్చేసి అందరూ హర్షించారు. కానీ అదే వచ్చేసి బలహీనంగా ఉంటే ఒక సర్వసత్తాక దేశంలో, ఇప్పుడు కెనడాకు మనకి అదే సమస్య కదా, అక్కడ ఉన్న ఉగ్రవాదులకు మీరు సహాయం చేస్తుందని చెప్పేసి మనం అంటున్నాం. కానీ ఒక సర్వసత్తాక దేశంలో ఉగ్రవాది అయినా కానీ మా సంబంధం లేకుండా మీరు చంపేదానికి లేదు, చంపారని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఈ అంశం పోను ఇక్కడ ప్రధానంగా 3 బర్నింగ్ ఇష్యూస్ భారతదేశానికి ఇప్పుడు ఎన్నికలకు సంబంధం ఏమంటే, ఒకటి పేపర్ బ్యాలెట్ ఈవీఎం సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ మరింత విస్తృతమవుతుంది. అగ్రరాజ్యం అమెరికాలోనే పేపర్ బ్యాలెట్ వాడి నేను ఎలక్షన్ ఈ రోజు ఫలితాలు ప్రకటించారు. మనం ఎందుకనేది సార్ చర్చ బైపాస్ అంతే, అదొకటి. రెండవది వచ్చేసి జమిలీ ఈ 2 అంశాలు ఉడితే రాబో రోజులు చర్చనీయాంశం అవుతాయి. మంచి మిత్రులు అని ట్రంప్ చేసింది తప్పే. అక్కడ ఎన్నికల ఫలితాలని 2020 ఓడిపోగానే బొకాయించడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడం తప్పే. దానికి ఈవీఎం లేదు, పాడు లేదు. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. పూర్తిగా పారదర్శకంగా జరిగింది. ప్రపంచ సమాజం అంతా కూడా చూసింది. అనవసరంగా అపోహలను జైల్లో చెప్పదు. ఎందుకంటే రాజకీయంగా ఎంత విభేదాలు ఉంటాయి. ప్రజల ముందుకు వెళ్ళండి, ఓటు పొందండి, అంతేగాని గెలిస్తే అంతా బాగా జరిగింది, గెలవకపోతే ఈవీఎంలు తప్పనేది నేను పూర్తిగా తిరస్కరిస్తాను. ఇప్పుడు మన మోడీ మెజార్టీ తగ్గింది, అప్పుడు కూడా ఈవీఎం తప్పారంటే ఎలా తులసిరెడ్డి గారు ఆ మాట కూడా ఉంది. వస్తారు బాబురావు గారు ఇస్తారు. అగ్రరాజ్యం అమెరికానే ఎందుకు వాడలేదు? మన ఎన్నికలు జరిగినా కాదు, ఇంత డెవలప్డ్ కంట్రీ, టెక్నాలజీ కంట్రీ ఎందుకు వాడడం లేదు? రైట్ లాల్ కృష్ణ అద్వానీ అడిగారు వచ్చేసి, నాయకులు వచ్చేసి. మనకు అర్థం కావాల్సిన నేను దాని గురించి చర్చలకు పోకూడదు. కానీ ఇప్పుడు అమెరికా ఎందుకు వాడడం లేదు, టెక్నాలజీలో ఎంత అనేది రాబో రోజుల్లో చర్చనీయాంశం అయితే ఉంటున్నాను. మన ఎలక్షన్స్ లో తప్పు జరిగాయి, అందువల్ల దానికి నేను దాని గురించి దాని జోలికి పోవడం లేదు. దానికి మేము వివరణ ఇస్తాను. చెప్పండి సార్. మన దేశంలో ఏకీకృత ఎన్నికల విధానం, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఎన్నికల సంఘం చేతిలో యూనిఫామ్ గా జరుగుతాయి. పారమైన వికేంద్రీకరణ, 50 రాష్ట్రాలు వేరు, ప్రతి రాష్ట్రంలో ప్రతి కౌంటీ వేరు. మళ్ళీ ఒకే రాష్ట్రంలో ఒక కౌంటీ ఓ రకంగా ఉంటుంది, ఇంకో కౌంటీ ఓ రకంగా ఉంటుంది. ఆ కారణంగా తప్ప వాళ్ళకి టెక్నాలజీ ఇష్టం లేక కాదు. మీరు గమనించారో లేదో, 3 గంటల్లో ఫలితాలు వచ్చిన అన్ని రాష్ట్రాలు, వాళ్ళు 30 రోజులు తీసుకోవాలా. అంచేత ఇది వివాదానికి ఆస్కారమే లేదు. అనవసరంగా తీసుకొచ్చి అది అమెరికా మరొకటి సగం ప్రజలకి వాస్తవం సగం అడుగుపరిచి మనం చెప్తున్నాం. కానీ ఖచ్చితంగా దానికి వివిప్యాట్ లాంటివి జరదా, నాకేం కాదంట్లా. కానీ మన ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి కొందరు ఏదో నెగ్గుతున్నారు అన్నది పూర్తిగా వాస్తవం. అక్రమాలు బయట జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు, తాత్కాలిక తాయిలాలు ఇస్తున్నారు, పొలం మొత్తం రచ్చగొడుతున్నారు, అది బయట జరుగుతున్నాయి. పోలింగ్ బూత్తుల అక్రమాలు అనేది పూర్తిగా వాస్తవం. రైట్ జేపీ గారు, అది చాలా సందర్భాల్లో మాట్లాడుకుంది. పాపారావు గారు కంక్లూడ్ చేయండి. ఏం లేదు, ట్రంప్ ఇవాళ మార్నింగ్ అక్రమాలు సరే, వివాదాలు అక్రమాలు జరిగినాయా జరగలేదని ఒక పక్కన పెడితే వివాదాలు అనేది మొన్న హర్యానా ఎలక్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ కొంచెం అమెరికా గురించి మాట్లాడుకుందాం. సరే, వాళ్ళు మన రాజకీయాలు దానికి వెళ్లే ముందు చెబుతున్నారు, ఇక్కడ కూడా వచ్చింది టాపిక్ ఈవీఎంలు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేస్తారు. అక్కడ పోలింగ్ ఈ బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ కదా పద్ధతి. అయితే అక్కడ పొద్దున 11 గంటల ప్రాంతంలో ఇవాళ ట్రంప్ ఏం మాట్లాడాడు, పెన్సిల్వేనియాలో పెద్ద మోసం జరిగింది అనేది మాట్లాడాడు. తర్వాత మాట్లాడాల ఆయనకు పెన్సిల్వేనియాలో మెజారిటీ వచ్చింది. 5,000 మంది లాయర్లని రెడీ చేసుకున్నారు. మళ్ళీ ఆయన గెలవకపోతే తప్పులేదు, ఎవరైనా రెడీ చేసుకోవచ్చు వివాదంగా ఉన్నప్పుడు. కానీ పెన్సిల్వేనియాలో పెద్ద మోసం జరిగిందని మాట్లాడినటువంటి ట్రంప్ 11 ప్రాంతంలో ఆ తర్వాత తనకి 2 లక్షల మెజారిటీ, 1 లక్ష మెజారిటీ అన్న తర్వాత ఏం మాట్లాడకుండా కామ్ అయిపోయాడు కదా, హైగా ఉన్నాడు కదా. ఇది కదా మోసం. ఇది మరి నువ్వు అంత ఇది ఉంటే మరి పెన్సిల్వేనియా నువ్వు గెలుతున్నావు, పెట్టించు రీకౌంటింగ్, లేకపోతే ఇంకోటి చేయించు. ఇదేంటంటే వీలుగా లేదేమో, ఓడిపోతాను భయం వేస్తే ఒకలాగా ట్రంప్ వ్యవహారశైలి మనం సరే ఇప్పుడు 2020లో చూసాం కదా సార్, ప్రపంచం చూసింది కదా. దాని విషయంలో మించిన గోల్ ఇది. టెర్రరిజానికి సంబంధించి పాపారావు గారు క్విక్ గా, అంటే ఈ అనుకున్న నిజంగా దాన్ని సమూలంగా ఏంటంటే టెర్రరిజం అనేది బతికేదే అది అటెన్షన్ డ్రా చేయటం మీద బతుకుద్ది. అసలు పాము కాట్లతో చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ అని చెప్పి ఒక దశలో నేను ఒక డేటా చదివాను. భారతదేశంలో
ఈ బాంబు పెట్టేది దీంతో చచ్చిపోయేవాళ్ళ కంటే పావుకాట్లతో చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ. కానీ పావుకాట్లకి ఏమంత ఇది రాదు. టెర్రరిస్టులు ఎక్కడైనా బాంబులు పెట్టి హైదరాబాద్ లో కూడా ఆ మధ్య జరిగింది కదా 2-3 చోట్ల. ఆ ఇది మన లుంబిని పార్క్ చాలా జరిగింది, గోకుల్ చాట్ ఇవన్నీ జరిగితే దానికి విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది సార్. ఈ పబ్లిసిటీ మీద బతుకుతుంది టెర్రరిజం బతికేదే దానికి వచ్చే పబ్లిసిటీ మీద. అందుకని ఏంటంటే ఆ పబ్లిసిటీకి అవకాశం లేకుండా దాని గురించినటువంటి వివాదం. మన మీడియా కూడా కొంత కంట్రోల్ ఉండాలి కొన్ని విషయాల్లో. ఏంటంటే మీడియా అది న్యూస్ పేపర్ కావచ్చు. ఓకే సార్, సరే మనది ఓకే. ఇప్పుడు ప్రపంచంలో టెర్రరిజం లేదని అయితే చెప్పలేం కదా, చాలా దేశాల్లో గందరగోళమైన పరిస్థితులే ఉన్నాయి కదా. అంటే దానికి అంత అటెన్షన్ ఇవ్వకపోతే ఏంటంటే అది బతికేదే దానికి వచ్చే అటెన్షన్ మీద. దానికి కొత్త రిక్రూట్స్ వచ్చేది కానీ బతికేది కానీ కొత్తగా దాని చుట్టూ ఒక ఆరా, దాని చుట్టూ ఒక ఇది అల్లటం వల్ల వస్తుంది అదంతా. దాన్ని బతకనివ్వకుండా చేయాలంటే, దాన్ని సఫికేట్ చేయాలంటే అక్కడ ఫీడింగ్ ఆపాలి. దానికి పబ్లిసిటీ తగ్గించడం అనేది ఒకటి మేజర్ ఇష్యూగా చేస్తే. అంటే దానిలో జేపీ గారు రెండు కోణాలు చెప్పారు సార్. టెర్రరిజం ద్వారా ఆదాయం పొందుతూ లేదా డ్రగ్స్ ద్వారా ఆదాయం పొందుతూ నిలబడుతున్న దేశాలు కొన్ని ఉన్నాయి. అవి కాకుండా మిగతా ప్రపంచం అంతా వాటికి బాధితులు. ఇప్పుడు డ్రగ్స్కో లేకపోతే టెర్రరిజానికో బాధితులు అమెరికా దగ్గర నుంచి మొదలు పెడితే భారత్ దాకా ఇవన్నీ కూడా బాధితుల కంటే ఈ రోజు టెర్రరిజం బాధితుల కంటే డ్రగ్స్ బాధితులే చాలా ఎక్కువ ఉన్నారు. చాలా అరాచకంగా ఉంది సమాజంలో ఈ రోజు. ఎటు పడితే అటు, ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ అనేది, ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు పెరిగిపోయి మనకైతే అర్థం కానంత వాతావరణం. దీని మీద ఇప్పుడు అమెరికా అంతర్జాతీయ సమాజం నిజంగా కొన్ని ట్రీటీస్ ఒప్పందాలు ఉండొచ్చు కానీ ఇప్పుడు మనకి భారత్లోనే తెల్లారు లేస్తే బాంద్రా పోర్ట్లోనో లేకపోతే ఇంకో పోర్ట్లోనో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కూడా పట్టుబడతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం, పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి, ఎటో వైపు నుంచి వస్తాం. అంటే దీనిలో కొంత పాలక అంటే ప్రభుత్వాలని కాదు కానీ కొంత మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్స్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ ఉంటారు, పోలీసు ఇన్వాల్వ్ ఉంటారు, అఫీషియల్స్ లో కొంత. లేకపోతే సో వీటికి ఒక పాలసీ కావాలి, టెక్నాలజీ షేరింగ్ కావాలి. అనెథికల్ అన్స్క్రూపులస్ గానే డబ్బులు సంపాదించడం తప్పు కాదు. ఇప్పుడు జనాలకి డబ్బులు సంపాదించుకుంటూ ఏ రకంగా సంపాదించినా డబ్బులు ఉంటే గౌరవిస్తుంది సొసైటీ. అది ఏ రకంగా సంపాదించడం అనేది లేదు కదా ఈ సొసైటీలో. అందులో ఇవన్నీ నడుస్తున్నాయి. ఎట్లా పడితే అట్లా డబ్బులు సంపాదించడం కోసం వాళ్ళ ప్రయత్నం, దానికోసం విక్టిమ్స్. రైట్ జేపీ గారు లాస్ట్ కంక్లూడ్ చేయండి మీ లాస్ట్ సెంటెన్స్. నేను ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ట్రంప్ కి మాట దురుసు ఎక్కువ చేత కంటే. అవును, మీకు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అమెరికా ప్రజలది. కానీ మనందరికీ స్టేక్స్ ఉన్నాయి. అమెరికా ప్రాధాన్యత వల్ల ఆర్థికంగా కానీ సైనిక పరంగా కానీ దానికి ఉన్న ప్రభావం వల్ల కానీ మనందరికీ స్టేక్స్ ఉన్నాయి కానీ మనకి వాయిస్ లేదు. అంచేత మనం అనవసరంగా అవాకులు చవాకులు వాళ్ళకి వచ్చి మాట్లాడితే ప్రయోజనం లేదు. ఈవేళ అమెరికన్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అర్థం చేసుకుని ఏ రకంగా మన ప్రయోజనాలను కాపాడుకోవాలి, మరి వాళ్ళు కొంతమేరకు మిత్రులుగా, ఒక మిత్ర దేశంగా, ప్రజాస్వామ్య దేశాల్లో కాస్త సన్నిహితంగా ఉన్న దేశాలుగా వాళ్ళని వీలున్నంత మేరకు కాస్త మధ్య మార్గానికి అట్లా నడిపించాలి, అతివాదంలోకి వెళ్ళకుండా. ఆ రకంగా ఆలోచిస్తే ఇది చాలా ప్రమాదమైన, కొన్ని రకాలుగా ట్రంప్ ప్రమాదకరం. ఎందుకంటే దుందురుకు స్వభావం ఉంది కాబట్టి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అన్సర్టెనిటీ ఉన్నమాట వాస్తవం అంతర్జాతీయ సంబంధాల్లో కానీ దేశం లోపల కానీ. మనం వీరిని చేస్తే కొన్ని సందర్భాల్లో రొనాల్డ్ రేగన్ వచ్చినప్పుడు ఒక్క మాట చెప్తాను. 1980లో మా తరంలో ఉన్న వాళ్ళంతా రొనాల్డ్ రేగన్ వచ్చినప్పుడు ప్రపంచం మునిగిపోతుందని భయపడ్డారు. అలా చెప్పారు. ఆయన అంతా యుద్ధం మాది, అణుయుద్ధం వచ్చేస్తుందేమో, రష్యా మీద బాంబులు వేస్తాడేమో అని చెప్పి భయపడి. రొనాల్డ్ రేగన్ నిజానికి అణ్వాయుధాలు పూర్తిగా తొలగించాలని ప్రతిపాదన చేసి దానికి అంగీకరించాడు. అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆయన వెనకాల కాలు పట్టుకుని చేతులు పట్టుకుని లాగింది. కాకపోతే బహుశా ప్రపంచం అణ్వాయుధాలు పోయిండే. ట్రంప్ కూడా మనకు తెలియదు దురుకు స్వభావం ఉన్నమాట రేపు చేస్తాడేమో. ఎందుకంటే అణుబాంబులని తీసి పారేద్దాం అని చెప్పి కూర్చొని జైలు చేయొచ్చు. కాబట్టి మనం క్రియేట్ చేసిన సందర్భం కాదు. వాళ్ళని ఈవేళ చరిత్రలో మానవ చరిత్రకు మన వాళ్ళ కోసం కానీ మన దేశం కోసం కానీ వీళ్ళంత మేరకు సౌమ్యంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి తప్ప మేమందరూ మన తెలివితేటలను లేకపోతే మేము చాలా గొప్ప వాళ్ళని చూపెట్టుకోవడం కోసం వాళ్ళని తిట్టిపోవడం అన్నది అది ప్రయోజనం కంటే నష్టాన్ని ఎక్కువ చేకూరుస్తుంది. రైట్ సార్, మొత్తంగా అమెరికాకి కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యారు. భారత్తో సంబంధాలు, భారత్ ఆ గెలుపుని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన ప్రయోజనాలని అన్ని రకాలుగా ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలన్న దృక్పథంతో వెళ్ళాలి. అయితే అంతర్జాతీయంగా కూడా ట్రంప్ మాటలకి చేతలకి చాలా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. తీవ్రవాదాన్ని నియంత్రించడంలో కానీ, యుద్ధాల నియంత్రణలో కానీ, అలాగే మాదక ద్రవ్యాల నియంత్రణలో కానీ ప్రపంచం అంతా
సమాజం నిజంగా అంతర్జాతీయ సమాజం ఒకే మాట మీద ఉన్నది, దాన్ని కోఆర్డినేట్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నటువంటి మాటలు వినపడుతున్నాయి. చర్చలో పాల్గొన్న జేపీ గారికి, డాక్టర్ తులసిరెడ్డి గారికి, కిషోర్ పూరెడ్డి గారికి, పాపారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.